the living spark, the living cell is within this body from the womb of the mother. It is developing when, after the father's mother's combination, there is a form of body just like a pea, and then that pea like form develops within the womb of the mother. And after 10 months, there is no more space in the womb of the mother. So the child comes out and again grows. So the growth of the body is going on, or the change of the body is going on. Ah, Dehinasmin jatha dehi. Dehi means in this body. And dehi means the person who is within this body. He is there from that pea-like form, because my form, my measurement is so small that we cannot see. It is not possible. It is 10,000, 1/10,000 part of the tip of the hair. It is so small. So with our materialized హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఉదయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే
Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Jaya Radha Govinda Radha Govinda Radhe. Jaya Gauranitai 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 Jaya Gauranitai. Jaya Gauranitai Jaya Lakshmi Narasimha Lakshmi Narasimha Lakshmi Narasimha Jaya Lakshmi Narasimha Lakshmi Narasimha Prabhupada 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 Prabhupada. Govindam Adipurusham Kamaham Bhajami. Govindam Adipurusham. శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శనహారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. Go
హరే కృష్ణ డివోటీస్. ఈరోజు మన సత్సంగ ఐక్య విద్య సత్సంగ స్పీకర్ మహావిష్ణు ప్రభు వచ్చేసి మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. అండ్ ఈరోజు టాపిక్ ప్రభు చెప్పేది శ్రీమద్ భాగవతం వైష్ణవుడు అంటే ఎవరు అని చెప్పేసి. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యూ ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భక్తిర్భవతి నైష్టికి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం 1వ శ్లోకం. వ్యాస ఉవాచ వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్టో ఇతి సంప్రశ్న సంహృష్టో విప్రానాం రోమహర్షణిః విప్రాణాం రోమహర్షణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుం ఉపచక్రమే. ప్రవక్తుం ఉపచక్రమే. వ్యాస ఉవాచ వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్టో ఇతి సంప్రశ్న సంహృష్టో విప్రానాం రోమహర్షణిః విప్రాణాం రోమహర్షణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుం ఉపచక్రమే. ప్రవక్తుం ఉపచక్రమే. భక్తులు ఎవరైనా హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. హరే కృష్ణ వ్యాస ఉవాచ హరే కృష్ణ. భక్తులు ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్టో విప్రాణాం రౌమహర్షణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ. వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంపృష్ణో విప్రాణాం రోమహర్షణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ ప్రభు. ఇది సంప్రశ్న సంప్రోష్ణో విప్రాణం రౌమహర్షణైః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ. వ్యాస ఉవాచ వ్యాస ఉవాచ హరే కృష్ణ. వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంపృష్టో విప్రాణం రౌమహర్షణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంవృష్ణో విప్రాణం రౌమహర్షణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ వెళ్తున్నాం భక్తులందరూ. హరే కృష్ణ ప్రభు. క్యాన్ ఐ ప్రొసీడ్ ఫర్ వర్డ్ టు వర్డ్? కంటిన్యూ.
వ్యాసః ఉవాచ వ్యాసుడు పలికెను. ఇది ఈ విధముగా సంప్రశ్న ఉత్తమ ప్రశ్నలచే సంహృష్టః పూర్ణ సంతుష్టుడయ్యెను. విప్రాణం మునుల యొక్క రోమహర్షుని సుతుడైన ఉగ్రశ్రవుడు ప్రతిపూజ్య కృతజ్ఞతలను తెలిపిన పిదప వచః వాక్కులను తేషాం వారికి ప్రవక్తుం సమాధానము తెలుపుటకు ఉపచక్రమే ఉద్యుక్తుడయ్యెను. రోమహర్షునుని సుతుడైన ఉగ్రశ్రవుడు సూత గోస్వామి బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణ సంతుష్టి నొందినవాడై వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరము నొసగా ఉద్యుక్తుడయ్యెను. భాష్యము. నైమిసారణ్యము నందలి ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడిగిరి. ఒక్కొక్కటిగా వాటికి అతను సమాధానములను వసగనున్నాడు. సో ఇక్కడ 6 ప్రశ్నలు అయిపోయినాయి పూర్వ అధ్యాయంలో. సో అందుకనే వ్యాసదేవుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు డిస్కషన్ అన్నమాట. ఏం జరిగింది ఆ ప్రశ్నలు అడిగిన తర్వాత అని చెప్పడానికి. వ్యాస ఉవాచ, సో వ్యాసదేవుడు చెప్తున్నాడు, ఇది సంప్రశ్న సంహృష్ట. సో ఉత్తమమైన ప్రశ్నలు. ప్రశ్న అంటే దానికి సంప్రశ్న అన్నదానికి తేడా ఉంది. అందరూ ప్రశ్నలు అడుగుతారు, అందుట్లో కల్లా ఉత్తమమైన ప్రశ్నలు అడిగినందుకు ఇది సంప్రశ్న సంహృష్ట. పృష్ట అంటే సంతోషించటం, సాటిస్ఫై అవ్వటం. సంహృష్ట అంటే పర్ఫెక్ట్లీ సాటిస్ఫై అవ్వటం. అంటే ఆ క్వశ్చన్స్ ఎంత బాగున్నాయంటే ఇతనికి సంతృప్తి అనేది అమితంగా కలిగిందనమాట. సో ఎవరు అడిగారు ఈ ప్రశ్నలు? విప్రాణం, నైమిషారణ్యంలో ఉండే ఆ ఋషులందరూ కూడా ఈ ప్రశ్నలను అడిగినందుకు ఎవరు సంతుష్టిచ్చారు? రోమహర్షిని. రోమహర్షణ కొడుకు ఆయన ఉగ్రశ్రవ, ఆయన పేరే సూత గోస్వామి. ప్రతిపూజ్య వచస్తేషాం. సో వాళ్ళని ఈయన ప్రతిపూజ్య అభినందించాడు. మీ ప్రశ్నలు చాలా బాగున్నాయి, మీరు మంచి ప్రశ్నలు అడిగారు, వాళ్ళని అభినందిస్తూ ప్రవక్తం ఉపచక్రమే. సో వారి యొక్క ప్రశ్నలకి సమాధానం ఇవ్వటం మొదలుపెట్టాడు. ప్రవక్తం ఉపచక్రమే, దానికి తగ్గట్టుగా వారిని అభినందించి వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దీని నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వర్స్ లో ఏంటంటే, అంటే ఇక్కడ పాయింట్ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంప్రశ్న, సరైన ప్రశ్న అడిగారు అనమాట. ఏంటి? ఇప్పుడు ప్రతిదీ మనం చూసినప్పుడు, ప్రతిదీ మనం అర్థం చేసుకున్నప్పుడు మన కంటికి కనిపించేది ఒకటి, కనిపించింది ఒకటి. సో బాహ్య కారణం, అంతర్గత కారణం. సో వారు అడిగేవన్నీ కూడా అంతర్గత కారణాలు అన్నమాట. నా ముందు ఒక పువ్వు ఉంది, ఆ పువ్వు ఎలా కనబడుతుంది, ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి అక్కడ ఆ భూమి నుంచి 10 రకాల పువ్వుల మొక్కలు ఉంటే 10 రకాల పువ్వులు ఉన్నాయి, 10 రకాల రంగులు ఉన్నాయి, 10 రకాల వాసనలు ఉన్నాయి. కానీ అన్ని ఉద్భవించినవి అదే భూమి నుంచి, అదే నీటి నుంచి యొక్క సపోర్ట్తో. కానీ వివిధ పువ్వులకి వివిధ వాసనలు అనేవి దానికి స్వతహాగా ఎలా వచ్చినాయి, అది ఆ అంతర్గత ఆలోచన విధానాన్ని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ వారి యొక్క ప్రశ్నలు అనేది మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ లో కెన్ ఐ గో ప్రభు? వన్ మోర్ పాయింట్ ఉంది అక్కడ అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, వీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినవి. కృష్ణుడు ఆయన వచ్చి తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎక్కడ షెల్టర్ తీసుకుందని చెప్పి లాస్ట్ క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఆ భాగవత ధర్మం ఏమిటి, దాని యొక్క వర్ణన ఎలా ఉంటుంది, దాని యొక్క విస్తారణ ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికంగా మనకు ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కృష్ణుడి గురించి ఎలా ప్రశ్నించాలి, కృష్ణుడి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అన్న పాయింట్తో ఇక్కడ సూత గోస్వామి ఆన్సర్ చేయబోతున్నాడు అనమాట. అంటే కృష్ణుడి యొక్క వ్యవహారంతో మనం ఎలాగ అర్థం చేసుకొని మన జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలి అన్న పాయింట్తో ఇక్కడ సూత గోస్వామి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సో నెక్స్ట్ అంటే ఏదైనా మనం చెప్పే ముందు ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ గురువు గారికి ప్రణామాలు అర్పిస్తాము, తర్వాత కృష్ణుడికి ప్రణామాలు అర్పిస్తాము. అలాగే సూత గోస్వామి కూడా తన గురువు గారికి ప్రణామాలు అర్పిస్తున్నాడు. ఇక్కడ ఏంటయ్యా అంటే, సూత ఉవాచ యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మాయతయా తరవో అభినేదుస్
తం సర్వభూత హృదయం మునిం అనాథోస్మి. రిపీట్ చేస్తానంటే అందరూ కూడా రిపీట్ చేయొచ్చు. ఇది మంచి శ్లోక. సుఖదేవ గోస్వామిని గ్లోరిఫై చేస్తూ. సూత ఉవాచ సూత ఉవాచ యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం యం ప్రవ్రజంతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. పుత్రేతి తన్మాయతయా తరవో అభినేదుస్. తం సర్వభూత హృదయం మునిం మనాతోస్మి. సూత ఉవాచ సూత ఉవాచ యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవో అభినేదుస్. తం సర్వభూత హృదయం మునిం మనాతోస్మి. వర్డ్ టు వర్డ్ మీనింగ్ వెళ్ళండి. సూత ఉవాచ సూత గోస్వామి పలికెను. యం ఎవరు ప్రవ్రజంతం సన్యాసమును స్వీకరించుటకు వెడలుచున్నప్పుడు, అనుపేతం ఉపనయన సంస్కారము పొందకుండగానే, అపేత శుద్ధి కర్మలను అనుష్ఠింపకనే, కృత్యం విద్యుక్త ధర్మములను, ద్వైపాయన వ్యాసదేవుడు, విరహ వియోగము, కాతరహ సహింపలేనివాడై, ఆజుహావ మొరపెట్టెను. పుత్ర ఇతి ఓ పుత్ర, తత్ మయతయా ఆ దుఃఖ భావనలో మునిగి, తరవహ వృక్షములన్నీయు, అభినేదుహు ప్రత్యుత్తరమిచ్చినవి, తం అతనికి, సర్వ సమస్త భూత జీవులు, హృదయము, ముని మహాముని, ఆనతః అస్మి నమస్కరించుచున్నాను. శ్రీల సూత గోస్వామి పలికెను. సర్వుల హృదయములలోనికి చేరగలిగిన మహాముని అయిన సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయన సంస్కారం గాని లేదా ఉన్నత కులస్తులు పాటించినటువంటి పవిత్రీకరణ విధానములను గాని అనుసరింపక సన్యాసమును స్వీకరించుటకై అతడు గృహమును వీడినప్పుడు తండ్రి అయిన వ్యాసదేవుడు హా పుత్ర అని విరహకాతరుడై పలికియుండెను. అదే విరహ భావంలో మునిగిన వృక్షములు అంతటా ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తరం ఇచ్చినవి. భాష్యం. చదవండి. ఎస్ ప్రభు. భాష్యం. వర్ణాశ్రమ విధానము దానిని అనుసరించి వారలకై పెక్కు విద్యుక్త ధర్మములను ఉపదేశించుచున్నది. వేదాధ్యయనము చేయగోరువాడు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువును సమీపించి తనను శిష్యునిగా స్వీకరింపుమని అర్థింపవలెను. ఈ విషయమును వర్ణాశ్రమ ధర్మ నియమములు ధృవపరచుచున్నవి. ఆచార్యుని ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు నుండి వేదాధ్యయనమును చేయుటకు గల యోగ్యతను యజ్ఞ పవీతము చిహ్నమై ఉన్నది. కాని సుఖదేవ గోస్వామి జన్మ నుండియే ముక్త పురుషుడైనందున అటువంటి పవిత్రీకరణ విధానములను ఏమాత్రము పాటించలేదు. మనుషుడు సాధారణ జీవిగా జన్మించినను పవిత్రీకరణ విధానము ద్వారా ద్విజత్వమును పొందగలడు. మనుజుడు జీవితమునందు నవ్యకాంతిని గాంచి ఆధ్యాత్మిక పురోగతి యందు మార్గదర్శనమును కోరినప్పుడు వేదోపదేశమునకై ఆధ్యాత్మిక గురువును చేరును. శ్రద్ధావంతుడైన జిజ్ఞాసువునే గురువు తన శిష్యునిగా అంగీకరించి ఉపనయన సంస్కారం గావించును. ఈ విధముగా అతడు ద్విజత్వమును పొందగలడు. ద్విజత్వమును పొందిన పిమ్మట మనుజుడు వేదాధ్యయనమును గావింపవచ్చును. అట్లు వేదాధ్యయనము నందు నిష్ణాతుడైన పిమ్మట అతడు విప్రుడు కాగలడు. విప్రునిగా లేదా యోగ్యుడైన బ్రాహ్మణునిగా పరతత్వమును అవగతం చేసుకొనిన పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికముగా మరింత పురోభివృద్ధి చెంది వైష్ణవ స్థితిని పొందగలడు. అనగా వైష్ణవుడనడి స్థితి బ్రాహ్మణత్వము మనడి స్థితి కన్నను ఉత్తమమైనది.
కనుక బ్రాహ్మణుడైన వాడు క్రమముగా వైష్ణవుడు కావలసి ఉన్నది. ఏలైనా వైష్ణవుడైన వాడే వాస్తవమునకు నిజమైన ఆత్మానుభవమును కలిగిన వాడు, యోగ్యుడైన బ్రాహ్మణుడు అయి ఉన్నాడు. శ్రీల సుఖదేవ గోస్వామి ఆది నుండి వైష్ణవుడైనట్టి వాడు. కనుకనే వర్ణాశ్రమ పద్ధతి ఎందలి పలు విధములైన పవిత్రీకరణ విధానములను అతడు అనుసరింపనవసరం లేకుండెను. అనాగరికుడైన మానవుడిని భగవానుని శుద్ధ భక్తునిగా లేదా వైష్ణవుగా మార్చుటకే వర్ణాశ్రమ పద్ధతి యొక్క మూల ప్రయోజనం. కనుక ఉత్తమాధికారి అయిన వైష్ణవునిచే వైష్ణవునిగా అంగీకరింపబడేది ఎవరైనను బ్రాహ్మణత్వమును పొందినట్టి వాడే కాగలడు. అతని జన్మ లేదా పూర్వకర్మలు ఏ విధముగాను అట్టిదానికి అడ్డు కాజాలవు. ఈ సిద్ధాంతమును శ్రీ చైతన్య మహాప్రభువు సంపూర్ణముగా అంగీకరించిరి. కనుకనే మహమ్మదీయ వంశములో జన్మించిన వాడేనను శ్రీల హరిదాస్ ఠాకూరును ఆయన నామాచార్యునిగా గుర్తించిరి. సారాంశమేమనగా శ్రీల సుఖదేవ గోస్వామి పుట్టకతోనే వైష్ణవుడు కనుక బ్రాహ్మణత్వమును అతడు అంతకు పూర్వమే పొంది ఉండెను. కనుకనే ఎట్టి పవిత్రీకరణ విధానములను అతడు చేపట్టలేదు. కిరాత, పూన, ఆంధ్ర, పులింద, పుల్కష, ఆభీర, శుంభ, యవన, కాష మరియు ఇతర హీన జాతులలోని మనుజుడైనను వైష్ణవుల కరుణచే అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడగలడు. శ్రీల సుఖదేవ గోస్వామి శ్రీ సూత గోస్వామికి ఆధ్యాత్మిక గురువర్యులు. కనుకనే నైమిసారణ్య ఋషుల ప్రశ్నలకు సమాధానం నొసగుటకు తొలుత అతడు శ్రీల సుఖదేవ గోస్వామికి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ మనకి ప్రేయర్స్ ఫస్ట్ సుఖదేవ్ గోస్వామి తన గురువు గారైన సూత గోస్వామికి ప్రణామ మంత్రం చెప్తున్నాడు అనమాట. ప్రణామాలు చెప్పిన తర్వాత, ఎందుకంటే మనకి మన ఐడెంటిటీ అనేది ఏమీ ఉండదండి. నువ్వెవరయ్యా అంటే నా పేరు రాదు, నేను సో అండ్ సో వారి డిసైపుల్, వారి శిష్యుణ్ణి, నా ఐడెంటిటీ నా గురువు అన్నమాట. సో సూత గోస్వామి కూడా తన మొదటి మాట తన మాట్లాడబోయేది తన గురువు గారిని గ్లోరిఫై చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ తన గురువు గారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది చెప్తున్నాడు. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, సూత ఉవాచ, సో సూత గోస్వామి మాట్లాడుతున్నాడు, యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం. సో యం ప్రవ్రజంతం, ఆయన ఎంత గొప్పటివాడంటే ఇంట్లో నుంచి బయటికి బయలుదేరి వెళ్ళిపోయాడు పుట్టగానే. అనుపేతం, ఎందుకంటే ఆయనకి పుట్టగానే సంస్కారాలు అనేవి ఉంటాయి మనకి, దశవిధ సంస్కారాలు అంటారు. జాతకర్మ, అన్నప్రశ్న, విద్యారంభ, తర్వాత అంటే ఈ బేసిక్ గా ఉండే చూడాకరణ అని ఉంటుంది. ఫస్ట్ హెయిర్ మనకి గుండు కొట్టించడం అనేది ఉంటుంది. ఈ సంస్కారాలన్నీ కూడా ఏమి చేయకుండానే ఆయన ఆటోమేటిక్ గా పుట్టగానే ఒక సన్యాస మనస్తత్వం లాగా ఇంట్లోంచి బయలుదేరి బయటకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అంత రినౌన్స్డ్ స్పిరిట్ ఉన్నాడు, వైరాగ్య స్థితి ఆయన చూపించాడు అనమాట. అపేత కృత్యం, ఏ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ కూడా శాస్త్రం ప్రకారం కూడా ఆయన ఏమి పాటించలేదు. ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ, ద్వైపాయన వారి తండ్రి గారు సుఖదేవ్ గోస్వామి యొక్క తండ్రి ద్వైపాయన, కృష్ణ ద్వైపాయన వేదవ్యాసుడు విరహ కాతర, తన కొడుకు యొక్క విరహం నుంచి బాధపడుతూ ఆజుహావ పిలుస్తున్నాడు అనమాట. తన కొడుకుని పిలుస్తూ పుత్రేతి పుత్రేతి, పుత్ర పుత్ర, ఓ కొడుక, ఓ నా కొడుక, ఓ నా పుత్ర అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట, సంబోధిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పి తండ్రిగా కొడుకుని సంబోధిస్తున్నప్పుడు తన్మయతయా తరవో అభినేదుహు, అదే సమయంలో అక్కడ ఉండే చెట్లన్నీ కూడా మనం ఎక్కడైతే మనం ఈకో అని అంటాం, అంటే మనం ఒక మాట మాట్లాడితే దానికి రీసౌండ్ వస్తుంది అనమాట. మీరు ఒక గుహలో మాట్లాడితే సౌండ్ ఎలాగ రీసౌండ్ వస్తుందో మనం మాట్లాడే మాటకి, సో అక్కడ ఈయన పిలుస్తుంటే ఆ మాట ఆయన కొడుకు పట్టించుకోవట్లేదు, కానీ అక్కడ ఉండే చెట్లన్నీ కూడా అదే విరహంలో బాధపడుతున్నాయి అనమాట, భగవంతుడి యొక్క విరహంలో. ఎందుకంటే కలియుగం మొదలైపోతుంది, కలియుగం అంటే ద్వాపరయుగం ఎండ్ అయిపోతుంది,
భక్తుల యొక్క సాంగత్యం కానీ భగవంతుడి యొక్క సాంగత్యం కానీ మిస్ అవుతున్నామని చెప్పి ఆ చెట్లన్నీ కూడా అదే విరహంలో బాధపడుతూ అవి కూడా అదే రెస్పాండ్ అవుతున్నాయి అనమాట. పుత్ర పుత్ర అని అంటే అవి కూడా పుత్ర పుత్ర అని చెప్పి సౌండ్ చేస్తూ తం సర్వభూత హృదయం మునిం, ఈయన ఎంత గొప్పవాడయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలోకి ప్రవేశించగలిగే అంత గొప్పవాడు అనమాట. వాళ్ళ హృదయంలో అర్థం చేసుకోగలిగే అంత గొప్పవాడు శుకదేవ్ గోస్వామి. ఆనతోస్మి, ఆయనకి ఆనత అంటే నా నమస్కారాలు అర్పిస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో వ్యాసదేవుడి యొక్క విరహాన్ని అందరూ అర్థం చేసుకోగలుగుతున్నాము అన్నట్టు కూడా ఇక్కడ వాళ్ళందరూ ఆ చెట్లన్నీ కూడా అదే మూడ్లో ఉన్నాము మేమని చెప్పి కూడా వ్యవహరిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాద్ వారు ఆ భాష్యంలో ఏం చెప్తున్నారయ్యా అంటే మనకి ఉపనయనం అనేది శాస్త్రాలకు అనుసారం మనల్ని ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అర్హత, మనం ఉపనయనం అనేది ఒక అర్హత అనమాట. విద్యారంభం చేయడానికి ఉపనయనం అనేది ఒక గొప్ప అర్హత అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎప్పుడయ్యా అంటే మనలో ఆ కుతూహలం జిజ్ఞాసత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు శిష్యుడిలో, అప్పుడు గురువు గారు అతనికి ఆ ఉపనయనం అనేది చేస్తారు. ఆధ్యాత్మికంగా అతను క్వాలిఫై అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తారు అనమాట. సో అప్పుడు సర్టిఫై అంటే ఏంటంటే అప్పుడు మనం జన్మనా జాయితే శూద్ర సంస్కారాత్ భవే ద్విజ, పుట్టుకతో మనమంతరం కూడా శూద్రులతో సమానం. అప్పుడు విద్యారంభంతో పాటు విద్యాభ్యాసంతో మనం సంస్కారం పెరిగే కొద్దీ మనం బ్రాహ్మణులు అవుతాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అండి. జన్మనా జాయితే, జన్మతో వచ్చేవి కావు. సో ఎవరు ఏదైనా అవ్వచ్చు, పుట్టుకతో ఇది అని చెప్పి ఎవరు పుట్టినా సరే అందరం కూడా ఒక శూద్రుల మనస్తత్వంలో పుట్టాము. మన ఆలోచనను మన అభ్యాసంతో పాటు మనం ఈ అధికమైన స్టేజ్కి మనం ఎవాల్వ్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ శాస్త్రం ప్రకారం చెప్పేదన్నమాట. సో మనకి ఆ ఉపనయనం జరిగిన తర్వాత మనం క్వాలిఫైడ్ అవుతాం అనమాట వేదాలు చదవటానికి. అప్పుడు వేదాలు చదివిన తర్వాత వాటిలో నిష్ణాత పొందితే మనం విప్రుడు అవుతాం అనమాట. సో విప్రుడు అయిన తర్వాత ఎవరైతే విప్రుడు ఎవరైతే ఉంటారో భగవంతుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన వాడు ఉంటారో అతను వైష్ణవ స్టేజ్కి రాగలుగుతాడు అనమాట. అంటే మనం ఒక సాధారణ మనిషి నుంచి బ్రాహ్మణుడి స్టేజ్కి వస్తాం, బ్రాహ్మణుడి స్టేజ్ నుంచి విప్రా స్టేజ్ నుంచి వైష్ణవ స్టేజ్కి వెళ్తాం అనమాట. సో ఒక బ్రాహ్మణుడి స్టేజ్ నుంచి వైష్ణవ స్టేజ్కి వెళ్ళటానికి ఏంటి అంటే ఆత్మ సంతృప్తి, సెల్ఫ్ రియలైజేషన్, అది మెజర్మెంట్ అన్నమాట. అతను వైష్ణవుడు అయ్యాడు అని అంటే అతను భగవంతుడిని అర్థం చేసుకోగలిగి ఉండాలి, తన జీవుని అర్థం చేసుకోగలిగి ఉండాలి, భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని ఆ సంబంధం ప్రకారం వ్యవహరించే వాడిని అతన్ని వైష్ణవుడు అంటారు, లేకపోతే పర్ఫెక్టెడ్ బ్రాహ్మణ అని అంటారు అనమాట. అది ఆ స్టేజ్కి మనం రావాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో సూత గోస్వామి ఇక్కడ గొప్పతనం ఏంటయ్యా అంటే అతను ప్రతి ఒక్కళ్ళ హృదయంలోకి ప్రవేశించగలడు. ఏంటయ్యా అంత స్పెషల్ ఏంటయ్యా అంటే వారికి భగవంతుడి యొక్క తత్వాన్ని ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయంలోకి ఆయన పాస్ చేయగలడు కాబట్టి ఆయన గొప్ప పరమ వైష్ణవుడు అని చెప్తున్నారు అనమాట. ఏంటయ్యా అంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీరి యొక్క ఆధ్యాత్మిక బోధన వల్ల భౌతికంగా ఎంత అధమ జాతి వారైనా సరే వారు కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుడికి దగ్గరగా రాగలరు అని చెప్పి ఆ శ్లోకాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు అనమాట. కిరాట హూనాంధ్ర పులింద పుల్కష ఆవీర శుంభ యవనా కసాదయ ఏ అన్యే చ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. సో ఎలాంటి జాతి వారైనా సరే శుద్ధ్యంతి, వారు ఎంతటి పాపాత్ములైనా సరే భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే భక్తుల యొక్క గొప్పతనం భగవంతుడి యొక్క వర్ణన ద్వారా వారందరూ కూడా ఎంత అధమ జాతి వారినైనా సరే శుద్ధ్యంతి, వారు శుద్ధి చేయగలరు. ప్రభ విష్ణవే నమః, భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క భక్తుల యొక్క శక్తి అంత గొప్పది. ఎలాంటి వారినైనా సరే వారు ఆధ్యాత్మిక ప్రపంచానికి అర్హుల్ని చేయగలరు అని చెప్తున్నారు. సో ఈ వర్ణాశ్రమ సిస్టమ్ వచ్చేసరికి దీని సిస్టమ్ యొక్క ఎసెన్స్ ఏంటి అంటే సారాంశం ఏంటయ్యా అంటే ఈ ఎంత క్రూరమైన మనిషినైనా సరే వారు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడిని వైష్ణవ స్టేజ్కి చేంజ్ చేయగలరు, అంతగా మార్చగలిగే అంత శక్తి ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉంది అని చెప్పి ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్తూ కూడా ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. మరి శుకదేవ్ గోస్వామి అంత మార్చేంత కెపాసిటీ ఉంది, మరి ఆయన ఎందుకు మారలేదు, ఆయన ఎందుకు ఈ సంస్కారాలు చేయలేదు అని అంటే
పుట్టుకతో సుఖదేవ గోస్వామి వైష్ణవుడు అనమాట. సో ఆయనకి ఈ సంస్కారాలన్నీ కూడా ప్రాక్టికల్ గా అవసరం లేదు, బై డిఫాల్ట్ అవసరం లేదు. ఆయన ఆధ్యాత్మికంగా పుట్టుకతోనే ఒక సన్యాస మనస్తత్వంతో పుట్టాడు ఆయన. ఈ భౌతిక సంస్కారాలన్నీ ఆయనకి అవసరం లేదు, ఎందుకంటే ఆయన క్వాలిఫైడ్ బై బర్త్ కాబట్టి. దీనికి ఇంకొక ఉదాహరణ ఎలా చెప్తారయ్యా అంటే హరిదాస్ ఠాకూర్. ఆయన చూడటానికి మనకి ఒక ముస్లిం జాతి వాటిలో పుట్టినవాడైనా సరే చైతన్య మహాప్రభు ఆయన్ని నామాచార్య కింద చెప్పాడనమాట. భగవంతుడి యొక్క నామంలో ఈయన కంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఆయన సర్టిఫై చేశారనమాట. సో అందుకని చెప్పి మనం కొన్ని ఇవి ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లో మనం అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటానికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే గురువు గారి యొక్క ఆశీస్సులు కావాలి. సో అలాగే శాస్త్రంలో కూడా చాలా చోట్ల గురువు గారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి చెప్తూ మనకి భాగవతంలో కొన్ని వర్సెస్ కోట్ చేస్తారనమాట. సో ఇంకొకటి వచ్చేసరికి భాగవతంలో 11th క్యాంటోలో వస్తుంది. ఏంటయ్యా అంటే తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయముత్తమం శబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మని ఉపసమాశ్రయం. సో జిజ్ఞాసు, దేనికోసం జిజ్ఞాసత? శ్రేయ ఉత్తమం, అసలైన సరైన హ్యాపీనెస్ కోసం ఎవరైతే జిజ్ఞాసత సీరియస్ గా ప్రజెంట్ చేస్తుంటారో వారు ఏం చేయాలయ్యా అంటే తస్మాత్ గురుం ప్రపద్యేత, వారు ఒక శుద్ధమైన పరిశుద్ధమైన బోనఫైడ్ సాంప్రదాయమైన ఆచార్య యొక్క షెల్టర్ తీసుకోవాలి. ప్రపద్యేత, సరెండర్ అవ్వాలి, వారి దగ్గర ఇనిషియేషన్ తీసుకోవాలి. మరి ఆ గురువు యొక్క క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే శబ్దే పరేచ నిష్ణాతో. శాబ్దే అంటే వేదిక్ లిటరేచర్ అనమాట. వేదిక్ లిటరేచర్స్ యొక్క సారాంశాన్ని అతను అర్థం చేసుకొని ఉండవాలి. దాని యొక్క సారాంశాన్ని అతను గ్రహించిన వాడై ఉండాలి. అతనికి నిష్ణాతుడు, అతన్ని పక్కన వారికి తన యొక్క అండర్స్టాండింగ్ ని అర్థం అంటే వారికి అర్థమయ్యే విధంగా ఇతను చెప్పగలిగే వాడై ఉండాలి. వారి యొక్క కన్విన్సింగ్ కెపాసిటీని ఇతను తన కంక్లూషన్స్ తో ప్రాపర్ గా వారిని భక్తులుగా కన్విన్స్ చేసేంత గొప్పవాడై ఉండాలి. సో అలాంటి గురువు గారి దగ్గర నువ్వు శరణాగతి తీసుకో. ఎందుకంటే బ్రహ్మని ఉపసమాశ్రయం, వారందరూ కూడా వారు ఎంత గొప్పవారయ్యా అంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ శరణాగతిలో ఉన్నవారు అనమాట. భౌతిక సంబంధించిన వస్తువులన్నింటినీ వారు నిరాకరించి ఆధ్యాత్మిక తత్వాన్ని మాత్రమే వారు స్వీకరించారు. కాబట్టి వారిని ఒక శ్రేష్టమైన భగవత్ కృపాచార్యుల కింద మనం వారి యొక్క షెల్టర్ తీసుకోవాలి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మన జిజ్ఞాసత, మన కుతూహలాన్ని మనం ప్రదర్శిస్తూ వారికి సరెండర్ అయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అక్కడ సేవించాలి అని చెప్పి ఇక్కడ భాగవతం 11th క్యాంటోలో నిదర్శనం వస్తుంది. అలాగే ఇంకొక చోట కృష్ణుడు ఏమంటాడు ఉద్ధవుడితో, ఆచార్యమాం విజానీయాం నా అవమన్యేత కర్హిచిత్ నా మర్త్యా బుద్ధ్యా అసూయేత సర్వదేవ మయో గురు. సో కృష్ణుడు ఏమంటున్నాడు ఉద్ధవుడితో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆచార్యమాం విజానీయాం, నువ్వు ఏం తెలుసుకోవాలయ్యా అంటే ఆచార్య నేను ఒకటే. ఆచార్యమాం విజానీయాం నా అవమన్యేత కర్హిచిత్, ఆయన ఎప్పుడూ కూడా నువ్వు అవమానించకూడదు ఏ విధంగాకైనా సరే. నా అవమన్యేత కర్హిచిత్, ఎలాంటి సందర్భంలో కూడా నువ్వు ఆచార్యుణ్ణి అవమానపరచకూడదు. నా మర్త్య బుద్ధ్య అసూయేత, ఆయన ఒక మర్త్య బుద్ధి అంటే సాధారణమైన ఒక మనిషి బుద్ధి మనిషి శరీరం కలిగిన వాడని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. అసూయేత, ఆయన పైన ఎప్పుడు కూడా అసూయ ప్రదర్శించకూడదు. ఎందుకంటే సర్వదేవ మయో గురుహు, ఆయన సర్వదేవతల యొక్క సారాంశమై మనిషి రూపంలో మనకి దర్శనం ఇస్తున్న గురువు గారు. కాబట్టి ఆయన అన్ని విధాలుగా మనం ఆయన్ని సాధారణమైన మనిషి కింద వర్తించకుండా, ఆయన వైపు అసూయ ప్రదర్శించకుండా, ఆయన భగవంతుడికి యొక్క సరిసమానమైన రూపం అని చెప్పి తెలుసుకొని ఆయనకి శరణాగతి తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇంకొక చోట కూడా కృష్ణుడు ఏమంటాడంటే నాహం ఈజ్య ప్రజాతిభ్యాం తపసా ఉపశమేనవ తుష్యేయం సర్వభూతాత్మ గురు శుశ్రూషయాయత. కృష్ణుడు ఏమంటాడంటే అహం నేను
సర్వభూతాత్మ, అందరి జీవుల యొక్క ఆత్మని నేను. పరమాత్మ లేకపోతే ఏ జీవుడు కూడా ఏమీ చేయలేడు. సో పరమాత్మ లేకపోతే ఏ శరీరం కూడా దేనికి పనికిరాదు. అందుకనే నేను సర్వభూతాత్మ, అందరి జీవుల్లో ఉండే ఆ ఆత్మని నేను. నా తుష్యేమ, నాకు తుష్టి అనేది ఎప్పుడు ఉండదయా అంటే ఈజ్య, వర్షిప్ చేయడం ద్వారా కానీ, ప్రతి జాతిభ్యాం, బ్రాహ్మణ యొక్క క్వాలిఫికేషన్ ద్వారా కానీ, తపస్య చేయటం ద్వారా కానీ, ఉపశమేన, సెల్ఫ్ డిసిప్లైన్ ద్వారా కానీ నా అంత సాటిస్ఫై అవును. ఎప్పుడైతే యథా గురు శుశ్రూషయ, ఎవరైతే శ్రద్ధగా వారు గురువు గారిని సాటిస్ఫై చేస్తారో వారు నన్ను ఎంత ప్రయత్నించినా సరే అంత లాభం ఉండదు, అంత సాటిస్ఫై చేయలేరు. ఎవరైతే నా భక్తుడిని సాటిస్ఫై చేస్తారో వారు నన్ను శ్రద్ధగా బాగా 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 ఎక్కువగా నన్ను సాటిస్ఫై చేస్తారు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు మళ్ళీ దానికి గ్లోరిఫై చేస్తున్నాడు. ఫర్దర్ గా శిష్యుడి యొక్క డ్యూటీ కూడా వర్తిస్తూ కృష్ణుడు ఫర్దర్ ఇలా చెప్తాడు, ఏతద్ ఏవ హి సత్శిష్యః కర్తవ్యం గురు నిష్కృతం యద్వై విశుద్ధ భావేన సర్వ అర్థ ఆత్మార్పణం గురు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శిష్యుడి యొక్క డ్యూటీ ఏంటి అంటే ఏతద్ ఏవ హి సత్ శిష్యస్య కర్తవ్యం, శిష్యుడి యొక్క కర్తవ్యం. సత్ శిష్యస్య, స్వచ్ఛమైన నిజమైన శిష్యుడి యొక్క కర్తవ్యం ఏంటయ్యా అంటే గురు నిష్కృతం, గురువు గారికి కృతజ్ఞతా భావాన్ని మనం గురువు గారికి మన విద్యారంభం అయిపోయిన విద్య పూర్తయిన తర్వాత మనం కృతజ్ఞతా భావాన్ని మనం ప్రదర్శిస్తాము, గురు దక్షిణ కింద ప్రదర్శిస్తాము. ఏంటయ్యా అంటే ఏం సమర్పించాలయ్యా అంటే మనకి యద్వై విశుద్ధ భావేన, మన శుద్ధమైన హృదయంతో సర్వ అర్థ ఆత్మ అర్పణం, మనకుండే సంపాదన కానీ మన జీవితాలు కానీ మనం అన్నిటినీ కూడా గురువు గారికి అర్పణం చేయగలగాలి. ఇది సత్శిష్యుడి యొక్క కర్తవ్యం అని చెప్పి కృష్ణుడు ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నాడు అనమాట. సో మనకి శాస్త్రంలో ఒక ఉదాహరణ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. కొంత కాలం క్రితం ఒక గొప్ప ఆచార్యుడు ఉండేవాడు అనమాట. ఆయన చాలా బుద్ధిమంతుడు, ఆయన చాలా దయావంతుడు కూడా. ఆయన దగ్గర చాలా మంచి శిష్యులు ఉన్నారు, ఉత్తమమైన శిష్యులు ఉన్నారు. సో వారికి భక్తి, దాని యొక్క సిద్ధాంతాల గురించి ఈయన బాగా వర్ణనిచ్చారు. వారందరూ కూడా బాగా నేర్చుకొని గురువు గారంటే మంచి గౌరవం కూడా పెంచుకున్నారనమాట. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ మఠంలో ఒక కొత్త శిష్యుడు వచ్చాడనమాట. సో ఈ శిష్యుడు ఏంటంటే వచ్చిన వాడికి దొంగతనం చేయడం అలవాటు ఉందన్నమాట. సో తన తోటి శిష్యుల దగ్గర యొక్క వస్తువులన్నీ కూడా దొంగతనం చేసేవాడు. డబ్బులు ఉన్నా కానీ, ఏదైనా తినే వస్తువులు కానీ, వారి బట్టలు కానీ అలా దొంగతనం చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఈ ప్రతిమా శిష్యులందరూ కూడా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు, ఈ కొత్తగా వచ్చిన శిష్యుడు మా వస్తువులన్నీ దొంగలిస్తున్నాడు, అతన్ని కొంచెం మందలించండి, అతనికి కొంచెం మంచి మాటలు చెప్పండి అని అంటారు అనమాట. తర్వాత ఆ గురువు గారు అంటారు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను వాటికి నేర్పిస్తాను, నేను వాటితో మాట్లాడతాను నేను అని చెప్పి ఆ శిష్యుడిని పిలిచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి, సో నీకు ఉన్నదాంతో నువ్వు సంతుష్టుడవ్వాలి, నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకోవాలి, పక్కన వాళ్ళ వస్తువులు దొంగిలించడం మంచిది కాదు అని చెప్పి మంచి ఇన్స్ట్రక్షన్స్ అన్ని గైడ్ చేశాడు అనమాట. సో ఇమీడియట్ గా ఆ శిష్యుడు గురువు గారికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో అతనుకుండే ఆ లక్షణం వల్ల అతను ఏంటంటే చాలా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇతను వద్దన్నా సరే ఆ శరీర లక్షణం అతని వైపు లాగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలాగైనా మారాలి, నేను నా లక్షణాలన్నీ మార్చుకోవాలి, నా హ్యాబిట్స్ నేను చేంజ్ అవ్వాలి అని చెప్పి చాలా ప్రయత్నించాడు. అతను చాలా బుద్ధిమంతుడు, మంచి మనిషి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ కి అతనికి మానసిక స్థితి ఏంటంటే ఆ సమయంలో ఆ సందర్భంలో కొన్ని మనం నిగ్రహాలు కోల్పోతాం. కొన్ని రోజులు మళ్ళీ ఏం ప్రాబ్లం చేయకుండా ప్రయత్నించాడు. చాలా వరకు అతని యొక్క ఆ కోరికని, ఆ కుతూహలాన్ని నిగ్రహించుకోగలిగాడు. చివరికి అన్ఫార్చునేట్ గా ఒక సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ దొంగతనం చేయడం మొదలుపెట్టాడు.
ఈసారి దొంగతనం చేసినప్పుడు దొరికిపోయాడు. ఈసారి తత్మా శిష్యులందరూ కూడా అతన్ని దొంగతనంగా తీసుకొని చాలా తిట్టడానికి ప్రయత్నించారు. ఈసారి కొట్టడానికి కూడా ప్రయత్నించారు. మళ్ళీ గురువు గారు అన్నారు, అతనికి కొంచెం సమయం ఇవ్వండి, అతను మారుతాడు అని అంటాడు అనమాట. సో బట్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఇతను మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు, మళ్ళీ దొంగతనం చేస్తుంటాడు. మళ్ళీ వేరే శిష్యులందరూ గురువు గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూ వీడిని శిక్షిస్తారా అన్నట్టు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారనమాట. గురువు గారు ఏంటంటే, మీరు మీ పనులు చేసుకుంటూ ఉండండి, అతను నేర్చుకుంటాడు అతను అని చెప్పి ప్రతిసారి సర్ది చెప్పి వారికి పంపించేస్తున్నాడు అనమాట. సో ఈ లోపు ఏమైందంటే వేరే శిష్యులందరూ కూడా వారిలో అసహనం పెరిగిపోతుంది అనమాట వారి గురువు గారి వైపు. ఏంటిది ఇంత ఇంత దయా చూపిస్తున్నాడు ఇతను గురువు గారు, వాడు మారట్లేదు, వాడు మనకు కూడా ఉద్దేశం ఏంటంటే వాడు మంచివాడు అవ్వాలని చెప్పి. వాడు మారకపోయే కొద్దీ వాడు మనల్ని మిస్టేకన్ గా మనల్ని మిస్యూటిలైజ్ చేస్తున్నాడా ఏంటి అది ఇది అని చెప్పి వారిలో ఒక భావన వచ్చేసింది అన్నమాట. సో ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఒకరోజు కొత్త శిష్యుడిని తీసుకొచ్చి వారు కాన్ఫరెంట్ చేశారనమాట, నిలదీశారనమాట. అప్పుడు గురువు గారు కూడా వారి గురించి పట్టించుకోలేదు. వారందరూ కూడా గురువు గారికి ఈసారి పర్మనెంట్ గా ఒక డెసిషన్ తీసుకోవాలి, మీరు అతనైనా ఇక్కడ ఉంచుకోండి, మమ్మల్ని అయినా ఇక్కడ ఉంచుకోండి, అతను ఉండేటట్టయితే మేము వెళ్ళిపోతాము, మేము ఉండాలి అంటే అతను వెళ్ళిపోవాలి అని చెప్పి కరాఖచ్చిగా చెప్పేశారనమాట. సో గురువు గారు కూడా అప్పుడు ఆలోచించి ఒక పని చేయండి, మీరందరూ మీరు వెళ్ళిపోవచ్చు, ఇతను మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఉంటాడు, ఇతను ఇక్కడే ఉంటాడని చెప్తారనమాట. సో అప్పటికి వాళ్ళందరికీ ఆశ్చర్యమైందనమాట. గురువు గారు మేము ఇంత మంచి శిష్యులము, ఇంత మంచి లక్షణాలు ఉన్న శిష్యులము, మేమందరూ వెళ్ళిపోతామన్నా సరే ఆ మూర్ఖుడిని ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, ఏంటి కారణం అని చెప్పి అడిగితే అప్పుడు గురువు గారు చెప్తారనమాట, మీరంతా చాలా మంచివారు, మీరు నా దగ్గర కాకపోయినా సరే వేరే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా సరే వారు మిమ్మల్ని స్వీకరిస్తారు, మీకు అవకాశాన్ని ఇస్తారు. కానీ ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే ఇతనికి ఉండే అలవాట్ల వల్ల ఇతనికి ఎవరు అవకాశాన్ని ఎవరు, ఇతను ఎటు కాని వాడి కింద వేస్ట్ అయిపోతాడు. సో నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఇలాంటి వాడిని ఒక్కడిని మార్చగలిగినా సరే నా జన్మ ధన్యం అవుతుంది అని చెప్పి ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క చింతన ఆ కృప అనేది అతను ప్రదర్శించేసరికి అక్కడ ఉంటే వారు కూడా అర్థం చేసుకొని గురువు గారి యొక్క ఎంత గొప్ప మనస్తత్వం అని చెప్పి వారు సంతోషిస్తారు. తర్వాత ఈ కొత్త శిష్యుడు కూడా అతను గురువు గారు వీరందరూ కూడా నా పైన ఎంత కృప చూపిస్తున్నారు, నేను కంపల్సరీ తూచా తప్పకుండా మారాలి అని చెప్పి ఇతను ప్రయత్నించి ఇతను మారతాడనమాట. ఆ రోజు నుంచి ఒక శపథం తీసుకొని అతను మారటానికి ప్రయత్నించాడనమాట. సో అంటే ఏంటంటే శుద్ధమైన ప్రేమతో మనం వ్యవహరిస్తే అది హృదయాలు మార్చటానికి ఒక గొప్ప అవకాశం కింద కుదురుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అది శిష్యుడి యొక్క గురు శిష్యుడి యొక్క సంబంధాన్ని మనకి ఇక్కడ వర్ణించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వర్డ్స్కి వెళ్ళచ్చు. ఎస్ ప్రభు. వర్ష చదువుతాను, మీరు కూడా రిపీట్ చేయొచ్చు. యస్వానుభావం అఖిల శృతిసారమేకం, యస్వానుభావం అఖిల శృతిసారమేకం, ఆధ్యాత్మ దీపం అతిథితీర్షతాం తమో అందం, ఆధ్యాత్మ దీపం అతిథితీర్షతాం తమో అందం, సంసారిణాం కరుణయాః పురాణ గుహ్యం, సంసారిణాం కరుణయాః పురాణ గుహ్యం, తం వ్యాససూనం ఉపయామి గురుం మునీనాం, యస్వానుభావం అఖిల శృతిసారమేకం, ఆధ్యాత్మ దీపం అతిథితీర్షతాం తమో అందం, సంసారిణాం కరుణయాః పురాణ గుహ్యం, తం వ్యాససూనం ఉపయామి గురుం మునీనాం. ట్రాన్స్లేషన్ చదవండి. ఎస్ ప్రభు. ఎవరైతే స్వ భావం స్వయము అనుభూతి మనర్చుకొని అఖిల సమస్త శృతి వేదముల సారమేకం సారమైనటువంటి దానిని ఆధ్యాత్మ
అధ్యాత్మ దివ్యమైన దీపము అతిథి తీర్షతాం తరించుటకు అభిలషించు తమః అంధం సంసార గాఢాంధకారమును సంసారిణం విషయాసక్తులకు జనులు కరుణయ నిర్హేతుక కరుణ గలవాడై ఆహా చెప్పెను పురాణమును గుహ్య అతి రహస్యమైన తం ఆయనకు వ్యాససూను వ్యాసదేవుని తనయుడైన ఉపయామి నమస్కరించుచున్నాను గురువు మునీనాం మహామునులకు వ్యాసదేవుని తనయుడును మనులందరికీ గురువర్యుడును ఆగు శ్రీ సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకార బంధురమైన సంసారమును తరించుటకు తీవ్ర యత్నము సలిపెడి సంసారుల ఎడ కరుణపూర్ణుడైన అతను వేద జ్ఞానసారమైన ఈ పురాణ గుహ్యమును తాను స్వయముగా అనుభూతమనర్చుకొనిన పిమ్మట పలికియుండును. భాష్యం. శ్రీమద్ భాగవతం యొక్క సంపూర్ణ ఉపోద్ఘాతమును శ్రీ సూత గోస్వామి ఈ ప్రార్థనా శ్లోకమునందును సారాంశముగా పలుకుచున్నాడు. పూర్వమే తెలుపబడినట్లు శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రములకు సహజ అనుబంధ వ్యాఖ్యానమై ఉన్నది. వేద జ్ఞానము యొక్క సారాంశమును జనులకు అందింపవలెనను ఉద్దేశ్యముతోనే వేదాంత సూత్రములు, బ్రహ్మసూత్రములు వ్యాసదేవునిచే లిఖింపబడినవి. అట్టి సారం యొక్క సహజ భాష్యమే శ్రీమద్ భాగవతము. శ్రీల సుఖదేవ గోస్వామి వేదాంత సూత్రములందు నిష్ఠాతుడైన ఆచార్యుడు. తత్కారణముగా వేదాంత సూత్రములకు వ్యాఖ్యానమైన శ్రీమద్ భాగవతమును కూడా అతడు స్వయముగా అనుభూతమునర్చుకొనెను. తమస్సును దాటుటకు విఫల యత్నములు గావించుచున్న భ్రాంతిమయులైన సంసారుల ఎడ తనకు గల అపార కరుణను తెలియజేయుటకే అతడు ఈ గుహ్య జ్ఞానమును తొలిసారిగా పలికియుండెను. భౌతిక భావనాపరుడైన మనుజుడు ఆనందమయుడు కాగలడని వాదించుటలో ఎట్టి అర్థము లేదు. ఏలయన ఘనుడైన బ్రహ్మదేవుడు గాని లేదా అతి సామాన్యమైన చీమ గాని ఏ భౌతిక జీవియు ఆనందమును కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరూ ఆనందమునకై శాశ్వత ప్రణాళికలను గావించుచున్నను ప్రకృతి నియమముల కారణముగా వారి యత్నములన్నీయును భంగపడుచున్నవి. కనుకనే భౌతిక జగము భగవానుని సృష్టిలో అంధకార బంధురమైన ప్రాంతముగా వర్ణింపబడినది. అయినను దుఃఖభాగులైన సంసారులు కేవలము బయటపడవలెనను ఇచ్చ ద్వారానే ముక్తిని బడేయగలరు. కాని దురదృష్టవశాత్తు మూర్ఖత్వముతో వారు ఈ జగము నుండి బయటపడుటకు వాంఛించుట లేదు. కనుకనే వారు కంటకములను కూడియున్న ఆకులను భుజించు ఒంటెతో పోల్చబడినారు. రక్తముతో కలిసి ఉన్న ఆకులను తినుటయందు ప్రియమును కలిగిన ఒంటె తాను రుచి చూచున్నది తన రక్తమేననియు ఆ కార్యములో తన నాలుక గాయపడుచున్నదనియు మూర్ఖత్వ కారణముగా ఎరుగలేదు. అదే విధముగా సంసారులకు కూడా తమ రక్తమే మకరందముగా తోచును. తాము సృష్టించిన వాటిచే నిరంతరము క్షోభకు గురియగుచున్నను వాటి నుండి బయటపడుటకు వారు యత్నింపగోరరు. అట్టివారే కామ్యకర్మ రతులు అని పిలువబడుదురు. అటువంటి లక్షలాది కామ్యకర్మ రతులలో కొందరు మాత్రమే తమ కామ్యకర్మల యందు అలసట చెంది పద్మవ్యూహము వంటి భౌతికత్వము నుండి బయటపడుటకు యత్నించుదురు. అట్టి బుద్ధిమంతులు జ్ఞానులు అని పిలువబడుదురు. అట్టి జ్ఞానుల కొరకే వేదాంత సూత్రములు ఉద్దేశింపబడినవి. కానీ భాగవతావతారమైన శ్రీల వ్యాసదేవుడు అధర్మ వర్తనులచే వేదాంత సూత్రముల దుర్వినియోగమును దూరదృష్టితో గాంచగలిగినందున స్వయముగా వేదాంత సూత్రములకు అనుబంధముగా భాగవత పురాణమును రాసియుండెను. శ్రీమద్ భాగవతము బ్రహ్మ సూత్రములకు ఆది భాష్యముగా ధృవపరుపబడియే ఉన్నది. శ్రీల వ్యాసదేవుడు ఆ విధముగా వేదాంత సూత్రములపై భాష్యమును రచించి ఆధ్యాత్మికముగా ముక్త స్థితిలో నున్నటువంటి తన తనయుడైన శ్రీల సుఖదేవ గోస్వామికి ఉపదేశించెను. శ్రీల సుఖదేవ గోస్వామియు
ఆ విధముగా శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేసి స్వయముగా అనుభూతమనర్చుకొనిన పిదపనే విపులముగా పలికి ఉండెను. ఈ విధముగా సంసార సాగర తరణమును గోరు శ్రద్ధావంతులకు ఈ భాగవత వేదాంత సూత్రములు శ్రీల సుఖదేవుని కరుణచే లభ్యమగుచున్నవి. వేదాంత సూత్రములకు కూర్చబడిన భాష్యములలో శ్రీమద్ భాగవతము అసమానమై ఉన్నది. తత్కారణమున శంకరాచార్యులు కావలసియే శ్రీమద్ భాగవతముపై వ్యాఖ్యానించుటకు ఏమాత్రము యత్నించలేదు. వేదాంత సూత్రములకు సహజ భాష్యమైన శ్రీమద్ భాగవతమును అతిశయించుట తనకు సాధ్యము కాదని ఆయన ఎరిగి ఉండుటయే అందులకు కారణము. ఆయన వేదాంత సూత్రములపై శారీరక భాష్యమును వ్రాసి ఉండగా ఆయన నామమాత్ర అనుయాయులైన వారు శ్రీమద్ భాగవతమును ఒక సాధారణ శాస్త్రముగా భావించుచు కించపరిచిరి. శ్రీమద్ భాగవతమునకు విరుద్ధముగా మాయావాదులు గావించు అట్టి అభూత ప్రచారముచే ఎవరును మోసపోరాదు. దివ్య గ్రంథమైన శ్రీమద్ భాగవతం ఒక్కటే భవరోగము నుండి సంపూర్ణముగా ముక్తులైనటువంటి పరమహంసలకు ఉద్దేశింపబడినదని ఆరంభ విద్యార్థి ఈ ఉపోద్ఘాత శ్లోకం ద్వారా ఎరుగవలను. శంకరాచార్యులు దేవదేవుడైన నారాయణుడు ఈ భౌతిక జగన్నకు పరమైన వాడని అంగీకరించినను ఆయన అనుయాయులు మాత్రము ఆ దేవదేవుని ఎడ అసూయను కలిగి ఉన్నారు. కనుక అట్టి అసూయాగ్రస్త మాయావాదులు శ్రీమద్ భాగవతమును తాకుటకైనను అర్హులు కారు. కానీ భౌతికత్వము నుండి ముక్తిని పొందవలెనను తీవ్ర శ్రద్ధను కలిగిన వారు మాత్రము ఈ శ్రీమద్ భాగవత ఆశ్రయమును పొందవచ్చును. ముక్త పురుషుడైన శ్రీల సుఖదేవ గోస్వామిచే ఈ శ్రీమద్ భాగవతము పలుకుబడుటయే అందులకు కారణము. శ్రీమద్ భాగవతము ఆధ్యాత్మిక జ్యోతి వంటిది. దీని సహాయమున బ్రహ్మము పరమాత్మ భగవానుడుగా వివిధ స్థాయిలలో అనుభవమునకు వచ్చు పరతత్వమును మనుజుడు సంపూర్ణంగా నెరగగలడు. హరే కృష్ణ ప్రభు. యస్వానుభావం అఖిల శృతి సారమేకం. సుఖదేవ్ గోస్వామి యొక్క ఇంకొక ప్రేయర్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? సుఖదేవ్ గోస్వామి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? యస్వ అనుభావం, ఆయన స్వయంగా అనుభవించాడు ఈ శ్రీమద్ భాగవతాన్ని. ఎలాగా? ఈ దేన్ని అనుభవించాడు? అఖిల శృతి సారమేకం, ఒకే ఒక్క వస్తువు. ఏంటయ్యా అంటే అన్ని వేదాల యొక్క సారాంశం. అది పాల యొక్క సారాంశం వచ్చేసరికి మీగడ. అలాంటిది ఈ సర్వ వేదాల యొక్క సారాంశం అఖిల శృతి సారం. ఈ శ్రీమద్ భాగవతం అనేది అఖిల శృతి యొక్క అన్ని వేదాల యొక్క సారాంశం అన్నమాట. అది చాలా ఉన్నాయా అంటే ఏకం, ఒకటే ఉంటుంది. అది దీని గొప్పతనం ఏంటి అంటే ఆధ్యాత్మ దీపం. ఇది ఒక ట్రాన్సెండెంటల్ టార్చ్ లైట్ అన్నమాట. దేనికి టార్చ్ లైట్ ఎక్కడ కావాలి? నాకు ఈ లైట్ ఎక్కడ కావాలి? నాకు చీకటి నుంచి బయటికి తీసుకెళ్ళాలి, అప్పుడే లైట్ పనికి వస్తుంది నాకు. సో ఈ లైట్ ఎక్కడ పనికి వస్తుందయ్యా అంటే అతిథి తీర్షతాం తమో అందం. ఎవరైతే ఈ తమో గుణం యొక్క అజ్ఞాన అంధకారాల నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారి కోసం ఈ ఆధ్యాత్మ దీపం అనేది మనల్ని భౌతిక అజ్ఞాన అంధకారాల నుంచి ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్ళటానికి, దాటడానికి ఈ ఆధ్యాత్మ దీపం శ్రీమద్ భాగవతం కావాలి. సో ఎలాంటి వారికి కావాలయ్యా అంటే సంసారినాం, ఈ సంసార సాగరంలో కొట్టుకొని పోయే వారందరికీ, సంసారం యొక్క భవబంధాల్లో చిక్కుకొని పోయే వారికి సంసారినాం కరుణయా ఆహా, వారి కోసం కృపతో కరుణతో ఆయన చెప్పారనమాట ఈ శ్రీమద్ భాగవతం. కరుణయా ఆహా ఏం చెప్పారయ్యా అంటే పురాణ గుహ్యం, ఈ గుహ్యమైన శ్రీమద్ భాగవత పురాణాన్ని ఆయన వర్ణించారనమాట. ఈ సంసార సాగరంలో కొట్టుకొని పోయే వారి కోసం కరుణతో ఆయన వర్ణించిన ఈ శ్రీమద్ భాగవతం ఎవరు చెప్పారు? తం వ్యాససూనం, చెప్పిన వారయ్యా అంటే వ్యాసదేవుడికి యొక్క కొడుకైన సుఖదేవ గోస్వామి. ఉపయామి, ఆయనకి నా నమస్కారాలు ఆఫర్ చేస్తున్నాను. ఈయనెంత గొప్పవాడయ్యా అంటే గురు మునీనాం, మునులందరికీ కూడా ఇతను గురువు గారైనంత గొప్పవాడు అన్నమాట. ఈయన నాకొక్కడికే కాదు, అందరు ప్రపంచంలో ఉంటే అందరు ముని అంటే మెంటల్ స్పెక్యులేటర్స్,
మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు అనమాట. అలాంటి వారందరికీ కూడా ఇతను గురువు గారు అని చెప్పి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి యొక్క వర్ణన అనేది చెప్పడం జరిగింది. ఆయన యొక్క ప్రేయర్స్ ద్వారా అతని యొక్క క్వాలిఫికేషన్ ని వర్ణించారనమాట. ఆయన యొక్క కృప అనేది ఎవరి కోసం ప్రదర్శించారనేది కూడా మనకు చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే సుఖదేవ్ గోస్వామి ఆయన ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ, శాస్త్రాన్ని పర్ఫెక్ట్ గా అధ్యయనం చేసుకున్నాడు అనమాట. వేదాంత సూత్ర దాని యొక్క సారాంశమైన శ్రీమద్ భాగవతాన్ని పర్ఫెక్ట్ గా అధ్యయనం చేశాడు, అర్థం చేసుకున్నాడు, పర్ఫెక్ట్ గా దాన్ని బోధించగలడు. అది చాలా మంది అర్థం చేసుకోగలరు, చాలా మంది చెప్పలేరు, కొంతమందికి చెప్పగలరు, వారికి అర్థం కాదు. బట్ ఈయన అర్థం చేసుకోకున్నాడు, దాన్ని బాగా వర్ణించగలిగాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాసదేవుడు రచించింది వేదాంత సూత్ర, అంటే వేదాలన్నీ రాసిన తర్వాత చివరిలో వేద అంత సూత్ర, వేదాల యొక్క సారాంశాన్ని క్లుప్తంగా చెప్తారనమాట. ఇప్పుడు సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమాని 2 నిమిషాల్లో మీరు చెప్పండి అని అంటే బయటకు వచ్చినప్పుడు ఒకటి ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఆ సినిమాని 2 నిమిషాల్లో మీరు చెప్తారనమాట. మీరు 2.5 గంటల సినిమాని 2 నిమిషాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఈ వేదాల యొక్క సారాంశాన్ని వేదాంత సూత్రాలో ఒక క్లుప్తంగా వర్ణించారన్నమాట. వేదాలు ఏం చెప్పబోతున్నాయి అని చెప్పి దాని యొక్క న్యాచురల్ కామెంటరీ, సాధారణమైన దాని యొక్క భాష్యం వచ్చేసరికి వేదాంత సూత్రానికి శ్రీమద్ భాగవతం. సో ఈ వేదాంత సూత్రాలను ఎవరు పడితే వారు మిస్యూటిలైజ్ చేయకూడదు, దాని యొక్క వక్ర బుద్ధితో ఇంపర్ఫెక్ట్ మీనింగ్స్ తాగకూడదు అని చెప్పి వ్యాసదేవుడే స్వయంగా దాని యొక్క కామెంటరీ చేసి దానికి శ్రీమద్ భాగవతం కింద బయటికి తీసుకొచ్చారనమాట. సో శ్రీమద్ భాగవతం వచ్చేసరికి అన్రైవల్డ్ కామెంటరీ, దీనికి కాంపిటీషన్ లేదు. ఈ కామెంటరీ ఎంత గొప్పదే అంటే శంకరాచార్య కూడా దానిని ముట్టుకోలేదన్నమాట. ఎందుకంటే శ్రీమద్ భాగవతం కృష్ణుడి యొక్క స్వరూపం డైరెక్ట్లీ కాబట్టి భాగవతాన్ని ఆయన కనుక కించపరుస్తూ మాట్లాడితే కృష్ణుడిని ఆయన కించపరుస్తూ మాట్లాడతాడని చెప్పి, కృష్ణుడికి అపరాధం చేయకూడదని చెప్పి ఆయన శ్రీమద్ భాగవతాన్ని ముట్టుకోలేదన్నమాట. కానీ ఆయన తదనంతరం ఆయనకు ఉంటే శిష్యులు, నామమాత్రపు శిష్యులందరూ మాత్రం శ్రీమద్ భాగవతాన్ని వారు కించపరుస్తూ మాట్లాడుతూ వారి జీవితాల్ని వారు మిస్ చేసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ పర్పోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఈ శ్రీమద్ భాగవతం ఎవరికయ్యా అంటే పారమహంస సంహితం. ఈ పరమహంస ఎవరైతే భౌతిక జగత్తు యొక్క కంప్లీట్ గా విముక్తి పొందిన వారై ఉంటారో వారి కోసం ఈ శ్రీమద్ భాగవతం అనేది, వారు ఎంజాయ్ చేయడానికి ఈ శ్రీమద్ భాగవతం. దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ ట్రాన్సెండెంటల్ టార్చ్ లైట్, ఆధ్యాత్మిక దీపం అన్నమాట. దేన్ని చూడటానికే అంటే భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క వివిధ రూపాల్లో ఆయన మనకి బ్రహ్మన్ తత్వం కానీ, పరమాత్మ తత్వం కానీ, భగవంతుడి యొక్క పర్మనెంట్ రూపం తత్వం కానీ, ఈ భౌతిక ప్రపంచం నుంచి మనల్ని ఆయన్ని పర్సీవ్ చేయడానికి ఈ ఆధ్యాత్మిక జ్యోతి అనేది ఈ అయిన శ్రీమద్ భాగవతం మనకి వర్ణిస్తుంది అనమాట. సుఖదేవ్ గోస్వామి యొక్క ఈ కంపాషన్ ఎవరికయ్యా అంటే ఏంటి ఈ శ్రీమద్ భాగవతం అనేది ఆయన వర్ణించారు. అది ఆయన చెప్పే విధానం, ఆయన చెప్పిన విధానంలో ఆయన యొక్క మనస్తత్వం ఏంటయ్యా అంటే ఈ భౌతిక బద్దుల పైన ఆయన యొక్క అపారమైన కృప, అది అపారమైన దయ అన్నమాట. ఎవరయ్యా ఈ భౌతిక జగత్తులో ఉండే ఈ కండిషన్ సోల్స్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ భౌతిక జగత్తు యొక్క కండిషన్స్ లో నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట. వారు మోహితులైపోయారనమాట. ఈ భౌతిక జగత్తు యొక్క ప్రకృతి యొక్క విధానాలతో వారు మోహితులైపోయారు. వారికి మరి ఈ అజ్ఞాన అంధకారాల నుంచి వారు బయటికి ఎలా రాగలరయ్యా అంటే ఈ కోరిక, కుతూహలం అని చెప్పి ఒక కోరిక ఉండాలి. మనకి భగవంతుడి గురించి తెలుసుకోవాలి. దానికి తెలుసుకోవడానికి కూడా సరైన మనిషి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి. ఎవరిని పడితే వారిని ప్రశ్నించకూడదు అనమాట. సో చాలా మందికి ఏంటంటే ఆ కుతూహలం అనేది ఉంది. కానీ కుతూహలాన్ని ఏం చేస్తారంటే మనకి ఒక ఒంటితో పోలుస్తారనమాట. వారు ఏం చేస్తారయ్యా అంటే వారి కుతూహలాన్ని వారిలో వారే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు కూడా మనం ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లానికి దూరంగా వెళ్ళి ఆ ప్రాబ్లంని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని యొక్క సొల్యూషన్ మనం వెతకాలి. మనలో మనం ప్రయత్నిస్తుంటే అది ఎప్పటికీ మనం సొల్యూషన్తో బయటికి రాలేమన్నమాట. సో వీరందరినీ కూడా ఒక ఒంటితో కంపేర్ చేశారు. ఏంటయ్యా అంటే ఒంటె వెళుతుంది, అది ఎడారిలో నివసిస్తుంది. ఎడారిలో పెరిగే ఏంటయ్యా అంటే ముళ్ళున్న చెట్లు అనమాట.
ఆ చెట్ల యొక్క ఆకులు తినటంతో పాటు ఆ ముళ్ళు కూడా తింటూ, ఆ ముళ్ళు తన నాలికని గుచ్చుకునేటప్పుడు ఆ రక్తం కారి ఆ రక్తంతో పాటు ఆ ఆకులన్నీ కూడా తినేటప్పుడు అది అనుకుంటుంది అనమాట, ఎంత రుచికరమైన ఆకులు అని చెప్పి అని అనుకుంటుంది అనమాట. అక్కడ రుచి యాక్చువల్లీ ఆకుల్లో లేదు, తన నోట్లోంచి ఆ ఆ ముళ్ళులు గుచ్చుకొని ఆ కారే రక్తంలో ఉందన్నమాట. అది వారి యొక్క మూర్ఖత్వం అన్నమాట. సో ఈ వేదాంత సూత్ర ఎవరికయ్యా అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని వర్తించే వారికి కాదు, వారు ఎవరైతే బుద్ధివంతమైన జ్ఞానులు ఉంటారో వారు ఈ వేదాంత సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది సారాంశం అనేది వారికి అది కంప్లీట్ నాలెడ్జ్ అనేది దొరకదు. మనం భగవంతుడికి శుద్ధ భక్తులకి సరెండర్ అయినప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ పర్ఫెక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది భాగవతం యొక్క ఆ పరిపూర్ణత అనేది మనం గ్రహించగలం అని చెప్పి ఇక్కడ మనకి వర్ణించారనమాట. ఇది సుఖదేవ్ గోస్వామి యొక్క గొప్పతనాన్ని మనకి వర్ణిస్తూ ఆయన సుఖదేవ్ గోస్వామి ఎంత గొప్పవాడయ్యా అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటయ్యా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, సుఖదేవ్ గోస్వామికి వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని నేర్పించాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటి, మరి సుఖదేవ్ గోస్వామికి ఎప్పుడు నేర్పించాడు ఆయన? పుట్టుకతో కడుపు నుంచి బయటికి రాగానే ఈయన అడవులకు వెళ్ళిపోయాడని చెప్తున్నారు. మరి భాగవతాన్ని ఎప్పుడు నేర్పించాడు అని అంటే దానికి మనకి ఒక కథ చెప్తారు. మనకి భాగవతంలో వేరే చోట ఎక్కడైనా రిఫరెన్స్ కింద వస్తుంది అనమాట, వేరే కామెంటరీస్ కింద చెప్తారనమాట. సుఖదేవ్ గోస్వామి పుట్టుకతో విరక్తి కలిగి ఉండి అడవుల్లోకి వెళ్ళిపోతాడనమాట. సో వ్యాసదేవుడు ఏం చేస్తాడంటే అతన్ని పిలవడానికి ప్రయత్నించినప్పుడు అతను రెస్పాండ్ కాడు. సో ఏం చేశాడయ్యా అంటే తన శిష్యుల్ని అడవికి పంపించి అక్కడ కృష్ణుడి యొక్క గుణగణాల్ని ఆయన వర్ణిస్తూ కొన్ని శ్లోకాలు నేర్పిస్తాడనమాట శిష్యులకి. ఆ శిష్యులు వెళ్ళి అడవిలో వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కట్టెలు కొట్టడానికి కానీ, పూలు సేకరించడానికి కానీ, పళ్ళు సేకరించడానికి కానీ ఆ గుణగణాలుగా ఉండే భాగవతం యొక్క శ్లోకాలను వాడు పారుతుండేవాడు అనమాట. ఆ శ్లోకాలకి ఆకర్షితుడై సుఖదేవ్ గోస్వామి వచ్చి ఆ శ్లోకం యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఎవరిని వర్తిస్తున్నారు అని చెప్పి ప్రశ్నించేవాడు అనమాట. ఆ ప్రశ్నకి వాళ్ళు వచ్చి మళ్ళీ వ్యాసదేవుని కలిసినప్పుడు దానికి మళ్ళీ ఆయన ఇంకొక శ్లోకాన్ని నేర్పించేవాడు అనమాట. ఇలాగా కొన్ని శ్లోకాలు వాళ్ళు మాట్లాడుతూ ఆ శ్లోకాల యొక్క వర్ణన చేసే కొద్దీ సుఖదేవ్ గోస్వామి ఆకర్షితుడై తన తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ శ్రీమద్ భాగవతాన్ని ఆయన అధ్యయనం చేశాడని చెప్పి చెప్తారనమాట. సో ఇంకోటి ఏంటి అంటే సుఖదేవ్ గోస్వామి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆయన చూడటానికి 16 సంవత్సరాల కుర్రవాడిలాగే ఉంటాడు. ఆయనకి 100 సంవత్సరాలైనా సరే ఆయన శరీర తత్వం 16 సంవత్సరాల కుర్రవాడిలానే ఉంటాడు. కృష్ణుడు ఎలాగైతే ఎంత పెద్దవాడైనా సరే 20 సంవత్సరాలు 16 సంవత్సరాల కుర్రవాడిలాగా ఎలా ప్రదర్శిస్తాడో సుఖదేవ్ గోస్వామి యొక్క శరీరం కూడా 16 సంవత్సరాల కుర్రవాడిలానే ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటయ్యా అంటే వివిక్త దృష్టే, అతని యొక్క చూపు అనేది ప్యూరిఫైడ్ అనమాట, అంటే శుద్ధమైన దృష్టి. ఎవరినైనా చూస్తుంటే ఆయన శరీర తత్వంతో చూడు, ఆధ్యాత్మిక తత్వంతో చూస్తుంటాడని చెప్తారనమాట. సో అతని చదువు ఏంటయ్యా అంటే అతను కష్టపడి శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకున్నాడు అనమాట. సో వైరాగ్యంలో ఏంటయ్యా అంటే ఎవరి దగ్గర కూడా ఆయన ఎక్కువ సమయం గడపడు. ఎవరైనా ఇంటి దగ్గరికి వెళ్తే వారు ఆ పాలు పితికే సమయం తప్ప ఇంకెవరి దగ్గర కూడా ఇక ఆయన అంత సమయం వెచ్చించడు అనమాట. అతను గొప్పతనం ఏంటయ్యా అంటే ఇతను పరీక్షిత్ మహారాజు యొక్క అసెంబ్లీకి రాగానే అక్కడ ఉంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా లేచి నుంచున్నారు. ఇతని యొక్క చూడటానికి ఆకారంలో చాలా చిన్నపిల్లవాడిలా కల్పించినా సరే ఆధ్యాత్మిక మనస్తత్వంలో ఇతను ఒక పరాకాష్ఠ స్థితికి చేరాడు కాబట్టి వారందరూ కూడా ఇతన్ని గౌరవించారనమాట. సో ఎలాగయ్యా అంటే ఒక పిచ్చివాడిలాగా ఇతను రోడ్ల పైన తిరుగుతుంటాడు, నగ్నంగా ఉంటాడు, కానీ జనాలకు అర్థం కాదు. ఇతని యొక్క మాట విన్న తర్వాత వారందరికీ అర్థమైందనమాట ఇతను ఎంత గొప్పవాడు అని చెప్పి. తర్వాత సుఖదేవ్ గోస్వామి ఎలాంటి వాడయ్యా అంటే 1 in millions, 1 కోటిలో ఒకడనమాట. నక్షత్రాలు అనేవి 1 కోటి ఉంటాయి కానీ ఒక్క చంద్రుడు ఉంటే చాలు, అలాంటిది ఆయన యొక్క గొప్పతనం అనమాట. ఈయన కాగ్నిజెంట్, అంటే ఈయన సమయస్ఫూర్తి ఎలాగంటిదయ్యా అంటే పరీక్షిత్ మహారాజ్ ఒక గొప్ప రాజు, ఒక గొప్ప భక్తుడు. అతను చివరి సమయంలో అతను భక్తి కోసం భగవంతుడి యొక్క తత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే తెలుసుకొని ఆయన యొక్క అసెంబ్లీకి ఆయన వస్తాడనమాట. సో అందుకనే ఆయన ఏమంటారంటే భగవంతుడితో ఆయన్ని గ్లోరిఫై చేస్తారనమాట. ఎందుకంటే ఆయన యొక్క భక్తి యొక్క పరాకాష్ఠ చేరుకున్నాడు కాబట్టి ఈయన భగవంతుడి యొక్క సరిసమానమైన స్థితిలో ఉన్నాడని చెప్పి ఆయన్ని భగవంతుడి కింద వర్ణిస్తారనమాట. సో ఈ విధంగా మనకి సుఖదేవ్ గోస్వామి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ వర్ణించారు. సో ఎలాబొరేట్ డీటెయిల్స్ అనేవి మనకి భాగవతంలో చెప్పబడి ఉన్నాయి.
సో మనం ఇక్కడ తెలుసుకున్న ఏంటి అంటే సుఖదేవ్ గోస్వామి యొక్క క్వాలిఫికేషన్స్. సూత గోస్వామి తను మాట్లాడటానికి మొదలు తన గురువు గారికి నమస్కారాలు ఆఫర్ చేసి తన గురువు గారి యొక్క క్వాలిఫికేషన్స్ చెప్తూ తను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఎంత గొప్పవారి దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక మంచి ఒక అవకాశం అన్నమాట. అతని యొక్క క్వాలిఫికేషన్ ని తన గురువు గారి క్వాలిఫికేషన్ తో ఐడెంటిఫై చేస్తూ అతను ఏం విన్నాడో, అతను ఏం చెప్పబోతున్నాడో అని చెప్పి వీరందరికీ ఒక గ్లిమ్స్ ఇచ్చాడనమాట. ఇది ఈ భాగవతం ఇక్కడ యొక్క పాయింట్ యొక్క వర్ణన. సో ఇది ఎవరైనా ఏదైనా ప్రశ్నలు కానీ సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, బ్రహ్మదేవుడు రజోగుణానికి ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నారు కదా, కాస్త వివరంగా చెప్తారా? హరే కృష్ణ. అంటే ఉదాహరణ కింద తీసుకోమంటే అమ్మా, త్రిగుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ప్రతి ఒక్క గుణానికి ఏంటంటే ఒక అధిపతి అనేవాడు ఉంటాడు. సో ఆ అధిపతి వచ్చేసరికి సత్వగుణానికి అధిపతి విష్ణువు, రజోగుణానికి అధిపతి బ్రహ్మదేవుడు, తమో గుణానికి అధిపతి శివుడు అన్నమాట. సో వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ వారి యొక్క మనస్తత్వం వచ్చేసరికి ఒక్కొక్కసారి ఆ గుణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వారిపైన కనబడుతుంది. సో అందుకని చెప్పి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ ఉండటం వల్ల వారు బై ఛాన్స్ ఒక్కొక్కసారి ఆ ఇన్ఫ్లుయెన్స్ కి లోబడిపోయి వ్యవహరించే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి బ్రహ్మదేవుడి ఒక్కొక్కసారి ఆయన మోహితుడయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఆయన రజోగుణానికి, ఎందుకంటే రజోగుణం వచ్చేసరికి యాక్టివిటీ పరిపూర్ణత అనమాట, వర్క్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో బ్రహ్మదేవుడు కనుక కంటిన్యూస్ గా ఆయన సృష్టి యొక్క మెయింటెనెన్స్ లో నిమగ్నమై ఉంటాడు కాబట్టి ఒక్కొక్కసారి ఆ విషయాలు అతని యొక్క మానసిక తత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది. సో అందుకని చెప్పి రజోగుణంలో ఆయన ఉంటాడు అంటే ఎప్పుడు కూడా పని 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 అనే ఆలోచనలో ఉంటాడు అని చెప్పి చెప్పడానికి. బట్ అన్నిసార్లు కూడా అలా అని కాదు, బ్రహ్మదేవుడు కూడా ఒక గొప్ప భక్తుడు, మన సాంప్రదాయం యొక్క ప్రతిభ ఆచార్య. సో అంటే ఒక్కొక్కసారి ఒక అవకాశం అనేది ఉంది. భక్తులైనా సరే ఒక్కొక్కసారి గుణాల యొక్క ప్రలోభంలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ కింద అక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు. బట్ దానికి కూడా రెండో విషయం ఏం చెప్తారంటే ఆచార్యులు, ఆయన భాగవతం కృష్ణుడి దగ్గర నుంచి వినక ముందు ఆయన యొక్క భావం అనేది రజోగుణంలో బాగా నిమగ్నమై ఉన్నాడు. ఒక్కసారి శ్రీమద్ భాగవతం విన్న తర్వాత ఆయన శుద్ధ భక్తుడైపోయాడు. ఆ తర్వాత ఆయన యొక్క ఆలోచన విధానం అనేది అంత ఇంపాక్ట్ అవ్వలేదు అని చెప్పి చెప్తారన్నమాట. అది అక్కడ పాయింట్ అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. చెప్పండి ప్రభు. సుఖదేవ్ గోస్వామి ఫస్ట్ శ్లోక చెప్పినప్పుడు బై బర్త్ వైష్ణవ క్వాలిటీస్ తో పుట్టారు అనేసి చెప్తారు కదా ప్రభు. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ అడవిలోకి వెళ్ళి నిరాకార బ్రహ్మం వైపు ధ్యానం చేస్తూ ఉన్నారు అనేది సుఖదేవ్ గోస్వామి గురించి విన్నాను ప్రభు. ఎందుకు అలా అంటారు ప్రభు? అంటే భాగవతం వినక ముందు ఆయన వేదాలు, వేదాంత సూత్రం యొక్క సారాంశం అంతా అర్థం చేసుకున్నాడమ్మా ఆయన. సో అదే చెప్పింది అక్కడ, ఆయన వేదాల యొక్క సారాంశము, వేదాంత సూత్ర అవన్నీ కూడా ఆయన చదివి నిష్ణాతుడై ఉన్నాడు అనమాట. సో మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి, ఈ సుఖదేవ్ గోస్వామి ఎవరు, తన పునర్జన్మ వృత్తాంతం ఏంటి? సో ఒకటేం చెప్తారంటే, సుఖదేవ్ గోస్వామి పునర్జన్మలో ఆయన ఆల్రెడీ శివ పార్వతులు భాగవతం చెప్తున్నప్పుడు ఆ భాగవతం విని ఆయన మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కింద పుట్టారని చెప్తారు ఒకటి. రెండో రీజన్ ఏం చెప్తారంటే, ఈ సుఖదేవ్ గోస్వామి వచ్చేసరికి రాధారాణి యొక్క ప్యారెట్ అన్నమాట, చిలుక. సో రాధారాణి దగ్గర నుంచి ఆమె కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని కలియుగంలో ఉండే ప్రజలకి ఆ కృష్ణుడి యొక్క తత్వాన్ని బోధించడానికి ఆ ప్యారెట్టే సుఖదేవ్ గోస్వామి కింద అవతారం తీసుకుంది అని చెప్పి కృష్ణుడి ఆశీర్వాదంతో ఆయన మళ్ళీ భాగవతాన్ని వర్ణించడానికి వచ్చాడు అని చెప్తారు. సో అంటే ఆయన పుట్టకతో ఆయన నిరాకార తత్వం అంటే ఒక లిబరేటెడ్ స్టేట్ అన్నమాట. ఆ లిబరేటెడ్ స్టేట్ లో ఉన్నా సరే ఆ భక్తి యొక్క తత్వం అనేది ఆ లోపల ఉండిపోయింది, అది బయటికి ఇంకా ప్రకాశించలేదు, అంతే ఆ పాయింట్. అది అక్కడ మనకి చెప్పుకోవాల్సింది. లేకపోతే అంత వచ్చి శ్రీమద్ భాగవతం యొక్క కుతూహలం ఉండి అది వినేసి ఇమీడియట్ గా శుద్ధ భక్తుడు అంత మనస్తత్వం మారిపోయింది అని అంటే ఆ వైష్ణవ తత్వం లోపల లేకపోతే ఇమీడియట్ గా మారే ఛాన్స్ లేదమ్మా.
అర్థమైంది. ఇప్పుడు మాయావాదీస్ ఉన్నారు చాలా మంది, వాళ్ళు ఎంత భాగవతం విన్నా సరే వాళ్ళ మనస్తత్వాలు మారవు మరి అక్కడ. ఎందుకని అంటే ఆ మనస్సు ఆ నిరాకారం వైపు ఎంత నిమగ్నమై ఉందంటే వారు సాకారం వైపు రాలేరన్నమాట. సో సుఖదేవ్ గోస్వామి ఆ స్థితిలో ఉన్నాడు, కానీ ఆ స్థితి యొక్క ఇంపాక్ట్ అంత ఆయన పైన లేదు. ఎందుకంటే ఆ వైష్ణవ తత్వం అనేది అతను లోపల ఉండిపోయింది కాబట్టి ఆ స్థితి నుంచి ఈజీగా ఆయన బయటికి రాగలిగాడు అని చెప్పి ఇక్కడ మనకి ఆచార్యుల యొక్క బోధనలో మనం తెలుసుకోగలుగుతున్నాం. అది పాయింట్. ఓకేనమ్మా. మరొకటి ప్రభు, సుఖదేవ్ గోస్వామికి కూడా గురువుని స్వీకరించమని చెప్పారు, జనక మహారాజు దగ్గరికి పంపించారు అని ఎప్పుడో ఒకసారి. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ద్వాపర యుగాల్లో డిఫరెంట్ స్టోరీస్. ఈ కరెంట్ సుఖదేవ్ గోస్వామి గురించి కాకపోయి ఉండొచ్చు, వేరే సమయాల్లో వేరే యుగాల్లో సుఖదేవ్ గోస్వామి గురించి కనెక్ట్ అయ్యే స్టోరీస్ అయ్యన్నమాట. సో ఒక్కొక్కసారి వ్యాసదేవుడే తన శిక్షణ ఇచ్చారు అని చెప్తారు, ఒక్కొక్కసారి వేరే చోటకి వెళ్ళి అతన్ని శిక్షణ తీసుకోమని చెప్పారు అని చెప్తారు. అది ఈ కరెంట్ సుఖదేవ్ గోస్వామి గురించి కాదు, వేరే సుఖదేవ్ గోస్వామి గురించి అయి ఉండొచ్చు ఆ స్టోరీ. అదే ప్రభు నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే తండ్రి దగ్గర భాగవతం విన్నారు కదా, తండ్రే కాదు గురువు కూడా వ్యాస భగవానుడు కావచ్చు కదా, మళ్ళీ మరో గురువుని స్వీకరించమని జనక మహారాజు దగ్గరికి ఎందుకు పంపిస్తారు అని నాకు. అంటే ఇది ఎలా ఉంటదంటే అమ్మా, మీకు మీ పారంపర్యంగా వచ్చే మీ వ్యాపారం ఉంటుంది, మీరు మీ పిల్లల్ని చదువైపోగానే మీ సంస్థలోకి తీసుకొచ్చుకుంటారా, వేరే సంస్థల్లో పని చేయించి కొంతకాలం 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు అక్కడి నుంచి మీ దగ్గరికి తెచ్చుకుంటారా? ఆన్సర్ కావాలి, మీరు సైలెంట్ ఉండకూడదు. ప్రభు నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ కావాలి. ఎక్స్పీరియన్స్ అని కాదు, ప్రపంచ జ్ఞానం తెలుసుకోవటానికి. అంటే వేరే సంస్థలో వచ్చేసరికి నీ పేరు ప్రఖ్యాతలు ఏముండవు, నువ్వు ఒక పనివాడివి, అక్కడ నీకు స్పెషాలిటీ ఏం లేదు. ఇక్కడికి రాగానే నువ్వు ఒక యజమాని కొడుకు అనగానే నీకు రెస్పాన్సిబిలిటీ అనేది డిఫరెంట్ డైమెన్షన్ లో ఉంటుంది, నువ్వు నేర్చుకోవు తత్వాన్ని. సో బయటికి వెళ్తే జనాలు ఎలా ఉంటారు, ఎలా వ్యవహరిస్తారు, అవన్నీ ఒక సాధారణ మనిషి కింద నేర్చుకుంటే అప్పుడు నీకేమవుతుందంటే లో లెవెల్ మనస్తత్వం అనేది, అంటే ఆ వర్కింగ్ కేటగిరీ పీపుల్ యొక్క మనస్తత్వం అనేది నీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మనస్తత్వంతో నువ్వు వారిని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. అందుకని చెప్పి అలాగే ఇక్కడ మనకి ఒక్కొక్కసారి వేరే గురువు గారి దగ్గరికి ఎందుకు పంపిస్తారు అని అంటే, ఇతను క్వాలిఫైడ్ అయినా సరే అతనికి మన అంటే ఈ సొంత ఇంట్లో దానికి ఒక్కొక్కసారి మనకి వాల్యూ ఇవ్వం. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు ఒక్కొక్కసారి మన పక్కింటి దానికి ఎక్కువ వాల్యూ ఇస్తుంటాం అనమాట. అందుకని చెప్పి పక్కింటికి పంపించి మనల్ని నేర్పిస్తారనమాట. ఓకే, అప్పుడు ఆ వాల్యూ తెలుసుకున్న తర్వాత అప్పుడు మన ఇంట్లోనే ఎక్కువ ఉన్నప్పుడు మన వాల్యూని మనం పక్కింటికి ఎందుకు వెళ్తాం అని చెప్పి మనం దాన్ని గ్రహించి మనం దాన్ని వ్యవహరించగలం అని చెప్పి తెలుసుకోవడానికి ఇది ఇలా కూడా జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వాసవి సీతాదేవిదాస్ మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణాం ప్రభు. ప్రభు నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు. ఇందాక సూత గోస్వామి కూడా శ్రీకృష్ణ భగవాను లాగానే ఆ కాలం అనేది ఆయన మీద పనిచేయదు అని చెప్పేసి అన్నారు కదా, అంటే కాలానుగుణంగా మనకు శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి కదా, ఇది సూత గోస్వామి మీద ఎందుకు పనిచేయలేదు, సుఖదేవ్ గోస్వామి సరే అదే సుఖదేవ గోస్వామి మీద ఎందుకు పనిచేయలేదు అనేది ఇదొక అంటే వారు క్వాలిఫైడ్ పర్సనాలిటీస్ అమ్మా. సో అది చెప్పడానికి ఆయన స్పెషల్ అని చెప్పడానికే. ఓకే, ఆయన ఈ అసెంబ్లీకి వచ్చినప్పుడు, పరీక్షిత్ మహారాజ్ యొక్క అసెంబ్లీకి వచ్చినప్పుడు చూడటానికి 16 సంవత్సరాల కుర్రవాడిలాగా ఉన్నాడు అనమాట ఆయన. ఓకే, ఆయన శరీర తత్వం అనేది ఆయన ఒక లిబరేటెడ్ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఆ శరీరం అనేది ఒక ముసలోడిలాగా ఒళ్ళన్ని ముడతలు పడిపోయి గడ్డము మీసాలు అలా కాకుండా ఒక 16 సంవత్సరాలు ఒక నవ యవ్వన కుమారుడు లాగా ఆయన కనిపిస్తున్నాడు. అంటే ఆయన ఆధ్యాత్మిక స్థితి యొక్క పరాకాష్ఠ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన అందుకనే భగవంతుడి యొక్క సరిసమానంగా వర్ణించారు ఆయన. భగవాన్ అని చెప్పి కూడా గ్లోరిఫై చేస్తారు. సో ఆయనకి ఆ అపులెన్స్ అనేది ఉందన్నమాట. ఆయన ఈ శరీర భౌతిక యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ కి ఆయన బందీ అవ్వలేదు, ఆయన లిబరేటెడ్ పర్సనాలిటీ స్టేజ్ అని చెప్పి చూపించడానికి కూడా ఇంకొక నిదర్శనం అన్నమాట. హరి బోల్ ప్రభు. ప్రభు ఇంకొక క్వశ్చన్ ప్రభు. సో మీరు ఫస్ట్ మీ శ్లోకం చెప్పినప్పుడు ఒక చిన్న గురువు గారిది ఒక లీల చెప్పారు ప్రభు.
మనం అందరం కూడా ఫాలెన్ సోల్స్ ప్రభు, వీఆర్ ఆల్ ఫాలెన్ సోల్స్. గురువు దగ్గరకు వచ్చిన తర్వాతనే మనం ఆ జ్ఞానంతో కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ మనకి ఈ ప్రయత్నాలలో కొన్ని సార్లు డిమోటివేట్ అవుతూ ఉంటాం ప్రభు. అంటే మనం ప్రయత్నిస్తున్నప్పుడు కొంతమంది వెనక నుంచి మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు, మన గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట. అంటే మన ముందు మంచిగా ఉంటారు, మన వెనక మాత్రం మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనము ఎలా మనం డీల్ చేయాలి ప్రభు ఇది? అంటే మనకి నేర్పించే విధానంలో ఏంటంటే మనల్ని పట్టించుకోకూడదమ్మా. మీరు రోడ్డు పైన నడిచి వెళ్తుంటే ఒక ఏనుగు నడుస్తుందంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఏనుగు కుక్కల్ని పట్టించుకోవాలా, పట్టించుకోకూడదా? సేమ్ థింగ్. మనం రెస్పాండ్ అయ్యామా, మనం ఆ సంసారంలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. ఆలోచన విధానంలో మనల్ని బైండ్ చేసేస్తుంది. సో మనం ఈ పరువు, ప్రతిష్ట, లాభ, ఉపేక్ష వాటన్నిటి నుంచి మనం అతీత అవ్వాలి, అంటే వాటి నుంచి బయటికి రావాలని చెప్పి మన ప్రయత్నం. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య వాటికి మనం బందీ అవ్వకూడదు, వాటి నుంచి బయటికి రాగలగాలి. ఆ ఆలోచన విధానం నుంచి, ఆ వ్యవహారం నుంచి మనం బయటికి రాగలగాలి. సో దానికోసం అని చెప్పి మనం ఒక్కొక్కసారి జనాలు మాట్లాడినా సరే, మీరు విన్నా సరే, మీరు డైరెక్ట్ గా మీ ముందు మాట్లాడలేదు కాబట్టి ఓకే, తప్పు చేసిన వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. నేను కనుక రెస్పాండ్ అయితే దానికి ఇంకా ఎక్కువ నేను బాధపడతాను. అంటే ఇంకోటి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, పళ్ళుండే చెట్లకే రాళ్ళు పడతాయి. సో మీ దగ్గర ఎంత మంచి పళ్ళు ఉన్నాయంటే, ఎంత తీపి పళ్ళు ఉన్నాయంటే మీకు జనాలు అంత రాళ్ళు కొడతారు. కానీ చెట్టు వెనక్కి రాళ్ళు విసురుతుందా, పండు మాత్రమే ఇస్తుందా వెనక్కి వాళ్ళకి? సో మీరు డిసైడ్ చేసుకోండి, మీరు రాళ్ళు విసురుతారా చెట్టు పై నుంచి, లేకపోతే మీరు పండు విసురుతారా? మీ గుణాలు మీ కంట్రోల్ మీరు డిసైడ్ చేసుకోండి. హరి బోల్ ప్రభు. హరి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెంకటేశ్వర్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. జన్మ ప్లస్ ఉపనయనం అయిన వాళ్ళు మాత్రమే వైష్ణవులు అవుతారా, లేకపోతే ఇప్పుడు మనం హరే కృష్ణ మొత్తం చేస్తున్నాం కదా అందరం, వీళ్ళు మనల్ని కూడా వైష్ణవులు కింద ట్రీట్ చేస్తారా? వైష్ణవులు అంటే మీరు ఎవరు? అంటే ఇక్కడ వైష్ణవులు అనేది విష్ణువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వైష్ణవులు అండి. సో మెటీరియల్ క్వాలిఫికేషన్ ప్రకారం సొసైటీలో ఏంటంటే ద్విజ అని చెప్పి కేటగిరీ ఉంటుంది అనమాట. ఏంటంటే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అర్హులైనప్పుడు మనకి ఉపనయనం అనేది చేస్తారనమాట. అంటే ఆ సేక్రెడ్ బ్రాహ్మణ థ్రెడ్ అనేది మనకి ఇస్తారు. అది వేరే యుగాల్లో ఆ క్వాలిఫికేషన్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ కింద ఉండేది. కలియుగం అయ్యే కొద్దీ ఎవరికి ఏ క్వాలిఫికేషన్స్ లేవు. దానివల్ల ఏమైందంటే అందరూ కూడా శూద్రతో సమానం అన్నమాట. బట్ ఆధ్యాత్మిక జ్ఞానం పరిపొందించిన వాళ్ళని వైష్ణవులు అంటారు. విష్ణు యొక్క భక్తుల్ని వైష్ణవులు అంటారు. అది ఇక్కడ గ్రాస్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ కన్సిడరేషన్ లేదు. వైష్ణవ తత్వం అర్థం చేసుకొని ఆచరించే వాళ్ళు వైష్ణవులు అవుతారు అనమాట. అది పాయింట్ అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కెన్ ఐ టేక్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్రభు? yes. హరే కృష్ణ. పూసలే ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. సందేహం కాదు ప్రభు, బాగా నచ్చిన పాయింట్ ఒకటి ఉంది ప్రభు ఇవాళ క్లాస్ లో. అది మనం ఎక్కడ ఎలాంటి కుటుంబంలో పుట్టినా, ఎలాంటి వర్గంలో పుట్టినా సరైనటువంటి గురువుని చేరడం వల్ల ఒక వైష్ణవ తత్వాన్ని మనం చేకూర్చుకుంటాం అనేటువంటి ఆ ఫెసిలిటీ ఉంటుంది అనేటువంటి పాయింట్ బాగా అర్థమైంది ప్రభు. తర్వాత బాగా క్యాచింగ్ పాయింట్ ఏమిటంటే, శంకరాచార్య గురించి కోట్ చేసినప్పుడు భాగవతం అట్లీస్ట్ అనువాదం గురించి కానీ, ఆయన భాష్యం గురించి కానీ టచ్ చేయలేదు అనేటువంటి విషయం, అంటే ఎంత పవిత్రకరంగా ఉంది అనేటువంటి భాగవతం గురించి ఆ శంకరాచార్య ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అది చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది ప్రభు మా మీద ఇప్పుడు. తర్వాత వాళ్ళ వెనకాల వచ్చిన శిష్యులు దాన్ని పాటించలేకపోయినా దాని తత్వాన్ని శంకరాచార్య మాత్రం చెప్పుకున్నారని చెప్పేటువంటి పాయింట్. సో భాగవతాన్ని పట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని ఒక ఉత్తమమైనటువంటి శిష్యుడిగా చేరాలంటే ఒక ఉత్తమమైన గురువు దగ్గర సరెండర్ కావాలి అనేది వాళ్ళ స్ట్రైకింగ్ పాయింట్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. ఇంకోటి విషయం కూడా చెప్పాలి. శంకరాచార్య భాగవతాన్ని ఆయన డైరెక్ట్ గా కామెంటరీ చేయలేదు, కానీ కృష్ణుడిని వర్ణిస్తూ ఎన్నో అష్టకాలు చేశారు ఆయన శంకరాచార్య. సో మరి కృష్ణుడి యొక్క తత్వం ఎంత గొప్పదైతే ఆయన అన్ని అష్టకాలు పాడాడు ఆయన కృష్ణుడి గురించి.
సో అది మనం తెలుసుకోవాల్సిందనమాట. కూడా ఆయన ఇచ్చారు కదా గీతా మహోత్సవం 7 శ్లోకాస్ కూడా అదే భగవద్గీత శ్లోకాశోకతో పాటు ఆయన ఎన్నో గ్లోరిఫై చేశాడు. శ్లోకాస్ లో కృష్ణుడిని ఆయన శ్రీమద్ భాగవతానికి కూడా ఒక అష్టకం రాశారండి, ఒక గ్లోరిఫికేషన్ ఉంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నేను ఒకసారి అది చదువుతాను. నేను ఆయన భాగవతం కృష్ణుడి యొక్క తత్వాన్ని గ్లోరిఫై చేస్తూ ఆ తత్వాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక అష్టకం ఉంది, ఎప్పుడైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుందాం. ప్రభు హరే కృష్ణ ప్రభు, ఒక చిన్న దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రభు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. చెప్పండి. ఇప్పుడు శంకరాచార్యుల గురించి చెప్పారు కదా ప్రభు, ఇది ఒక్కటి క్లారిఫై చేయండి ప్రభు. అసలు శంకరాచార్యులు చెప్పిన సిద్ధాంతము ఇప్పుడు వాళ్ళ యొక్క శిష్యులు దాన్ని ఏ విధంగా మార్చారు, ఇది ఒక్క డిఫరెన్స్ చెప్పరా ప్రభు? శంకరాచార్య ఆ సమయానికి ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆయన అంతకుముందు ఉన్న బుద్ధిజం నుంచి బయటికి రావటానికి శంకరాచార్య ఆ సమయంలో కొన్ని సిద్ధాంతాలు ప్రదర్శించాల్సి వచ్చిందమ్మా. అంటే బుద్ధిజం వచ్చేసరికి కంప్లీట్ వాయిడిజం, నాస్తికత్వానికి పరిపూర్ణత అన్నమాట. సో దాని నుంచి ఆస్తికత్వానికి తీసుకురావడానికి ఆయన ఏంటంటే చాలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. భగవంతుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అన్ని చోట్ల కూడా ఏంటంటే ఒక అంటే భగవంతుడి డైరెక్ట్ గా చెప్తూ ఇండైరెక్ట్ గా కూడా కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. ఆయన చివరి యొక్క సారాంశం ఏంటి? భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖన్ కరణే. సో ఆయన ఏం చెప్పారు? భజగోవిందం, మీరు గోవింద యొక్క నామ జపం చెయ్యండి, గోవిందుడి యొక్క శరణు తీసుకోండి. భజగోవిందం 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 మూఢమతే, మూర్ఖులైన మనుషులారా మూఢమతే, మీ మనస్తత్వాలు మూర్ఖత్వంలో ఉన్నాయి. సంప్రాప్తే సన్నిహితే కాలే, మనకి అంతిమ సమయం వచ్చినప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖన్ కరణే. ఆ సమయంలో మన ఆలోచన విధానం, మన మెంటల్ స్టేటస్ ఏది కూడా మనల్ని కాపాడలేదు, గోవిందుడి యొక్క నామం తప్ప ఇంకేవి మనల్ని కాపాడలేవు అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు. కానీ ఏమైంది? ఆయన యొక్క శిష్యుల తర్వాత వారి అంతా ఇప్పుడు ఆ శిష్యులు చేసిన తర్వాత ఫర్దర్ డిగ్రేడేషన్ ఏంటయ్యా అంటే వైష్ణవులు వేరు, శైవులు వేరు అని చెప్పి అలా మెటీరియల్ డిజిగ్నేషన్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ డిస్క్రిమినేషన్ అనేది తీసుకొచ్చారనమాట. ఆ విధంగా ఏమైందంటే జనాల్లో ఒక వ్యతిరేకత, ఒక మలీషియస్ యాటిట్యూడ్, ఒక వైరభావాన్ని ప్రదర్శించి విష్ణువు వేరు శివుడు వేరు, వైష్ణవానా యథాశంభవం అని చెప్పి భగవంతుడు విష్ణువే అంటే శివుడి గురించి గ్లోరిఫై చేస్తున్నప్పుడు ఆయన్ని డిస్క్రిమినేట్ చేస్తూ ఆయన్ని అంటే భగవంతుడిని భక్తుడిని వేరు చేసి మాట్లాడే కొద్దీ జనాల్లో ఆ వ్యతిరేకత అనేది ఎక్కువైపోయి, అంటే ఇంకోటి ఏంటంటే కలియుగంలో మరి ఎక్కువ మంది శైవులు ఎందుకున్నారు అయ్యా అంటే శివుడు ఎవరిని అట్రాక్ట్ చేస్తాడయ్యా అంటే రాక్షస మనస్తత్వాలందరికీ కృప చూపించడానికి ఆయన తమోగుణం యొక్క అధిపతి అయ్యి వారందరికీ దయ చూపిస్తుంటాడు అనమాట. సో మనం శారీరకంగా మనుషుల్లాగా కనిపించినా సరే మన యొక్క మనస్తత్వం అంతా కూడా ఒక్కొక్కసారి ఈ రాక్షస మనస్తత్వం అన్నమాట. చాలా వరకు కూడా అందరినీ చిత్రహింసలు పెట్టడానికి, వారి ఉన్న దగ్గర వారి వస్తువులు ఎలా లాక్కోవాలి, ఈ రాక్షస మనస్తత్వంలో ఉంటాం కాబట్టి ఈ రాక్షసులకి తొందరగా ప్రీతి ఎవరిస్తారయ్యా అంటే శివుడు ఇస్తాడు. సో బట్ అది ఎప్పుడు కూడా ఆయన అది వాళ్ళకి షెల్టర్ ఇస్తాడు, కానీ వారు యొక్క ఈ వైష్ణవ సిద్ధాంతంలో ఎప్పుడైనా సరే వాళ్ళు నెగిటివ్ గా వెళ్తే వారిని ఇమీడియట్ గా కూడా వాళ్ళని శిక్షిస్తాడన్నమాట. సో అక్కడ మనం ఆ పాయింట్ అని అది అర్థం చేసుకోవాలి. అది ఓకేనమ్మా? ప్రభు దీనికే కంటిన్యూషన్ ప్రభు. వాళ్ళ శిష్యులు ఎందుకని ఇంకా శంకరాచార్య గారి సిద్ధాంతాన్ని పూర్తిగా అలవించుకోలేకపోతున్నారంటారు ప్రభు? అంటే అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయిందంటారు ప్రభు వాళ్ళ మైండ్స్ లో? అది వినే కొద్ది ఏంటంటే మనం ఆ పాయింట్ మించి బయటికి రాలేమండి. ఆ ఆలోచన విధానం, మీరు కుండలోనే ఉన్నారనుకోండి, మీ ఆలోచన అంతా కూడా ఆ కుండ లోపలే ఉంటది, దాని నుంచి బయటికి రాలేరనమాట. సో దాన్ని చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభు వారణాసి వెళ్ళినప్పుడు అక్కడుండే శంకరాచార్య ఫాలోవర్స్ అందరూ కూడా ప్రబోధానంద, ప్రకాశానంద సరస్వతి, ఆయన చైతన్య మహాప్రభుతో ఆ డిస్కషన్ చేసిన తర్వాత ఆయన తన 60,000 మంది శిష్యులతో చైతన్య మహాప్రభు శిష్యుడి కింద మారిపోతాడు. సార్వభౌమ భట్టాచార్య ఆయన శంకరాచార్య ఫిలాసఫీలో నిష్ణాతుడు,
ఆయన మారిపోయాడు. ఇలా వీళ్ళందరూ ఏంటంటే ఎంత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నా సరే వారందరూ కూడా చైతన్య మహాప్రభు ద్వారా విన్నప్పుడు వారి యొక్క మనస్తత్వాలు అనేది మారిపోయి ఆ కరెక్ట్ పర్సనాలిటీని మీట్ అవ్వాలి. అది మారటానికి వీళ్ళే అంటే ఒకటి వాళ్ళ వైపు నుంచి కూడా ప్రయత్నం చేయాలి, రెండు వారికి ఆ కృప అనేది కూడా వైష్ణవుల యొక్క కృప అనేది దొరకాలి. ఒక్కొక్కసారి రెండు విధాలుగా వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ప్రయత్నం లేకపోయినా సరే సరైన వైష్ణవుడి యొక్క కృప దొరకపోయినా సరే వాళ్ళు మిస్ చేసుకుంటారు అని చెప్పి కూడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. శంకరాచార్య కంపోజ్ చేసిన ఒక శ్లోకం ఉందండి, ఇది భాగవతం గురించి. దీన్ని గోవిందాష్టకం అని అంటారు. సో ఎప్పుడైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఒకసారి టైం ఉన్నప్పుడు దీన్ని మనం అర్థం చేసుకుందాం. శంకరాచార్య యొక్క వర్ణన గోవిందుడు కృష్ణుడి గురించి ఎంత గొప్ప వర్ణించారు అని చెప్పి. హరే కృష్ణ. లాస్ట్ క్వశ్చన్ ప్రభు. హరే కృష్ణ. వారిజా మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ప్రభుజీ చాలా విషయాలు తెలియజేశారు. అయితే ప్రభు ఏంటంటే సహజంగా ఇప్పుడు కృష్ణ భక్తుల ప్రభుపాద కృపతో మేము వచ్చాము, ప్రయత్నిస్తున్నాము మంచిగా ముందుకెళ్ళడానికి. అయితే చాలా మంది బయట మీలాగా మేము ఓన్లీ కృష్ణకే మేము ఎడిట్ అయిపోము, మేము అందరికీ గౌరవిస్తాము, మేము అన్నీ చేస్తాము, మేము పారాయణం చేస్తున్నాము, శ్లోకాలు చదువుతున్నాము అని చెప్పి వాళ్ళు అంటే రకరకాల దేవీ దేవత పూజ ఆరాధన అన్ని చేస్తూ ఇలా ఉంటారు ప్రభు. సో అప్పుడు వీళ్ళకి సారాంశం తెలిస్తే ఇలా మాట్లాడరు. ఓకే, ప్రభుపాద మన జీవితంలో రాబట్టి ఎంతో పుణ్యాత్మం అయ్యాము, మనం ఇలాగ ఒక దారిలో వెళ్ళిపోతున్నాము, వీళ్ళు ఏంటబ్బా ఇలా ఉన్నారు అని మనము వాళ్ళ యందు అంటే ప్రభుపాద అంటారు కదా, తెలియలేని వాళ్ళకి మనము జాలి చూపించి దయ చూపించి ఆ మార్గం ఇచ్చే ప్రయత్నం చేయాలి అని. ఆయన వాళ్ళు వినడానికి ఇష్టపడారు కదా ప్రభు. మనము వాళ్ళ యందు ఎట్లాగా ఉండాలి, మళ్ళీ ఇండైరెక్ట్ గా ఏదైనా అహంకారం వచ్చేస్తుందా మనకి, అరే మేము ఇలా ఉన్నాము వీళ్ళేంటి ఇలాగా అని అనుకోవాలా? ఒక్కొక్కసారి అలాగో డౌట్ కూడా వచ్చేస్తూ ఉంటది ప్రభు మాకు. అంటే నాకు జరిగింది చెప్తున్నాను. అయితే అలా అన్నాను. పొద్దున్న అనుకోకుండా ఒక లెక్చర్ విన్నాను ప్రభుపాద వారిది. విన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, అది ఒక చేపలు అమ్ముకునే ఆవిడ తనకి తెలియకుండానే శాలిగ్రామాన్ని చేపలు వాడడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమెని చాలా ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, అయ్యో నాకు తెలియదు అయ్యా అంటే, దాన్ని తీసుకెళ్ళి ఆయన చాలా అన్ని పూజ అన్ని చేసి మందిరంలో నిర్మిస్తారు. ఆయన చాలా గొప్పగా సేవ చేస్తారు కృష్ణకి. కానీ విపరీతంగా ఆమెని క్రిటికైజ్ చేస్తూ ఉపన్యాసాలు చెప్పడం ఇవన్నీ చేస్తే కృష్ణ కూడా బాధపడి, అసలు నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ ఉండలేను అని ఆయన కల్లో కనిపించి నా తల్లి దగ్గరికి పంపించేసాయి, నాకు అక్కడే ప్రశాంతంగా ఉంది అంటారు అని ఇదొకటి విన్నాను. సో నాకు ఇలా అనిపించడం, మళ్ళీ ప్రభుపాద నుంచి ఇలా రావడం, ఇది అసలు ఎట్లాగా అర్థం చేసుకోవాలి ప్రభు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు మనకి పక్కన వారి పైన ఎలా సానుభూతి చూపించాలి అనేది ఒక వైష్ణవుడి యొక్క లక్షణం అమ్మ. సో ఇందులో ఏంటంటే మనం వాళ్ళు ఆ ఆలోచన విధానం ఏంటంటే అన్ని దేవతల్ని మేము పూజిస్తాము, అన్నిటిని మేము వర్షిప్ చేస్తాము, అందరి యొక్క మంత్రాలు ఉపాసన చేస్తాము అంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఎవరూ నేర్పించలేదు కాబట్టి వాళ్ళు ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు. సో మనం కూడా ఎక్కడ డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. మీరు ఎక్కడైనా వేరే దేవతల యొక్క దేవస్థానానికి వెళ్ళినప్పుడు కూడా నమస్కారం చేసి వస్తాం. చైతన్య మహాప్రభు ఆయన సౌత్ ఇండియన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళా సరే అందరు దేవతలు అక్కడ ఆపర్చునిటీ ఉంటే ఆ టెంపుల్స్కి వెళ్ళాడు, ఆయన దర్శనం చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు ఎవరిని కించపరచలేదు, తక్కువ పరిచి ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన శివాలయం ఉంటే శివాలయంకి వెళ్ళాడు, ఆయన వైష్ణవాలయం ఉంటే వైష్ణవాలయానికి వెళ్ళాడు, ఎక్కడైనా ఆయన ఈ స్కంద ఉంటే వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళాడు, ఇలా డిఫరెంట్ దేవీ టెంపుల్స్ అంటే దేవీ టెంపుల్స్కి వెళ్ళాడు. ఆయన ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయలేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వంలో ఎక్కడ కూడా అందరూ కూడా ఆయన అంశంలో భాగాలు కాబట్టి అంశాలన్నింటినీ ఒక్కొక్కసారి ఆయన వెళ్ళి వారికి సాంగత్యం ఇచ్చి వారికి భక్తి యొక్క తత్వాన్ని ఒక్కొక్కసారి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి కూడా మనకు అవకాశం. సో మీరు ఇప్పుడు వాళ్ళందరూ చాలా మంది మనం కలుస్తారు, మనం కలిసినప్పుడు మాకు అన్ని ఇలా అలవాట్లు ఉన్నాయండి, మేము ఆల్రెడీ చేసుకుంటున్నామంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే వారికి మీరు చెప్పాల్సింది మీరు అన్నిటితో పాటు ఒక్క రౌండ్ హరే కృష్ణ మహామంత్రం కూడా జపం చేయండి. సో దాంతోపాటు యాడ్ చేయండి. మీరు ఎన్నో చదువుతున్నారు, దాంతో ఈ 10 నిమిషాలు ఒకటి యాడ్ చేయండి.
సో వారికి ఆ సుకృతి అనేది ఆటోమేటికల్ గా మనం ఎక్కువ ప్రదర్శించగలిగితే, వారికి అప్పుడప్పుడు ఈ ఫెస్టివల్స్ లో పిలిచి వారికి ప్రసాదాలు ఇవ్వటం, వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు. ఆ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వారికి ఏదైనా ఇంపార్టెంట్ స్టోరీస్ కానీ, ఈ పాయింట్స్ కానీ వారికి మీరు పెట్టి వారికి ప్రసాదాన్ని తెలిపించి వారి చేత ఈ జపం చేపించండి. ఆటోమేటికల్ గా ఆ చేంజెస్ అనేది అందరిలో వచ్చేస్తాయేమో. మనం ఎలా మారామో, మనం మారటానికి ఎంత సమయం పట్టిందో నీకు తెలుసు, నాకు తెలుసు. అదే థింక్ ఏంటంటే మనం పర్ఫెక్ట్ అయిపోయామన్న తర్వాత, అంటే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇమీడియట్ గా అవతల వాళ్ళు ఇమీడియట్ గా మారిపోవాలి, ఒక క్లాస్కి రాగానే మారిపోవాలంటే అది కుదరదు. ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్న విషయాలు ఉంటాయి, అవి ఆటోమేటికల్ గా తొందరగా అవి బయటికి రావన్నమాట. సో అవి రావాలి, అవన్నీ వాటన్నిటి నుంచి బయటికి పోవాలి, వాటన్నిటి నుంచి మనం భక్తిలోకి రావాలి అని అంటే నా ప్రయత్నం ఉండాలి, అతను ప్లస్ అతని యొక్క పూర్వ అర్హత కూడా కొంచెం పొంది ఉండాలి. సో ఒకటి మనం వారికి మంచి కోరుకోవాలి, ప్లస్ వారికి మంచిని ప్రసాదించాలి, అంటే ఆధ్యాత్మికని ప్రసాదించాలి. ఏ విధంగా అంటే భగవంతుడి యొక్క ప్రసాద రూపంలో, భగవంతుడి యొక్క అవకాశాన్ని వినటానికి మీరు శబ్ద రూపంలో వారికి ప్రదర్శిస్తే ఆటోమేటికల్ గా వాళ్ళ మనస్తత్వం అనేది చేంజ్ అవుతుంది. ఇది ఒకటి. 2, మనం పర్ఫెక్ట్ అవ్వాలి. మనం ఎంత పర్ఫెక్ట్ అయ్యామంటే ఆ పర్ఫెక్టెడ్ నేచర్ కి ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు టచ్ చేయంగానే ఇమీడియట్ గా మారిపోయేంత స్థితికి రాగలగాలి. సో అది మనం కనుక మన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోగలిగితే, మనం శుద్ధులు అయితే, పరమశుద్ధులం అయితే ఆటోమేటికల్ గా మన టచ్ లోకి వచ్చే వాళ్ళు కూడా శుద్ధులు అవుతారు అని చెప్పి మన క్వాలిఫికేషన్ పెంచాలి, అవతల వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ కూడా పెంచగలగాలి. ఈ 2 విధాలుగా మనం ప్రయత్నం చేయగలిగితే అప్పుడు ఎవ్రీ ఛాన్స్ ఇస్ దేర్. మన టచ్ లో వచ్చే వాళ్ళందరినీ కూడా మనం మార్చడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. మీరు కోట్ చేసిన స్టోరీలో కూడా ఏంటి అంటే మాంసం అమ్మే అతను సదన్ కసాయి అని అంటారు ఆ స్టోరీ. సదన్ కసాయి వచ్చేసరికి అతను నిత్య నామస్మరణ చేస్తుంటాడు. చేసే బాధ్యత ఏదైనా సరే అతనికి కర్మానుసారం, అతనికి వంశ పారంపరంగా వచ్చింది మాంసం అమ్మటమైనా సరే అతను ఎప్పుడు జంతువుల్ని చంపలేదు. ఎవరో చంపిన దాన్ని తీసుకొచ్చి అతను అమ్మి దాని నుంచి వచ్చే ఆ డబ్బులతో అతను శరీరాన్ని అంటే కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన స్థితి అనమాట. కానీ అంటే షాప్ లో కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి కొనకపోయినా సరే నిత్య నామస్మరణ చేసేవాడు అనమాట. అతను నామస్మరణకి ఎంత గొప్పగా అంటే అతని కళ్ళల్లోంచి వచ్చే నీళ్లతో ఆ శాలిగ్రామం అనేది తడిచిపోయేది అనమాట. ఆ శాలిగ్రామం ముట్టుకొని దానితో ఆయన జపం చేసుకుంటూ ఉండేటప్పుడు ఆ కన్నీటి దారతో ఆ శాలిగ్రామం ఒక అభిషేకం పడేటట్టు, గంగాజలంతో అభిషేకం చేస్తే ఎంత సంతుష్టుడవుతాడో భగవంతుడు, అంత సంతుష్టుడు అవుతాడు అనమాట. ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క ఆప్యాయతలో ఆ శాలిగ్రామం పట్టుకొని, ఆయనకి అది శాలిగ్రామం అని తెలీదు, ఆ రాయి పట్టుకోగానే ఇతను ఒక ఎక్స్టసీలోకి వెళ్ళిపోయేవాడు అనమాట. ఆ ఎక్స్టసీలో అతను భగవంతుడి యొక్క నామజపం చేసేటప్పుడు కళ్ళల్లోంచి ఆ కారే నీళ్లకి అభిషేకం జరిగేది అనమాట ఆ శాలిగ్రామం. అందుకనే ఆ శాలిగ్రామం ఇక రూల్స్ రెగ్యులేషన్ తో వర్షిప్ వేరు, ప్రేమాభిమానంతో వర్షిప్ వేరు. అక్కడ మనకి డిస్క్రిమినేషన్ ఏంటంటే ఆ సన్యాసి తీసుకెళ్లి రూల్స్ రెగ్యులేషన్ తో వర్షిప్ చేయాలనుకుంటాడు. ఈ ఈ కసాయోడు వచ్చేసరికి ప్రేమాభిమానాలతో వర్షిప్ చేయాలంటాడు. భగవంతుడిని మీరు రూల్స్ రెగ్యులేషన్స్ తో బంధించగలరా, ప్రేమాభిమానాలతో బంధించగలరా? కాబట్టి ఆయన ప్రేమాభిమానాలకి బందీ అయి ఇతని దగ్గరికి రావాలి అని చెప్పి అతను ఆజ్ఞాపిస్తాడు అనమాట. అది స్టోరీ అక్కడ. ప్రభు ఒకటి అంటే మొన్న అలాగా నా స్నేహితులు వస్తే 10th ఇంటర్ ఫ్రెండ్ అనమాట. ఇలాగ మీరన్నట్టు మనకు తెలిసినట్టు వరకు మాల చేయండి, మీరు చేస్తున్నంత మంచిది, చాలా మంచిది అంటే అప్పుడు అంటున్నారు, మాల మేము చేయడానికి మేము శివుడికి రోజు ఆరాధిస్తూ ఉంటాము, ఇన్ని మీరు కబుర్లు చెప్తున్నారు, అసలు శివుడి యొక్క ఫోటోయే లేదు మీ మందిరంలో, అంత కృష్ణ ఇవే ఉన్నాయి, నేను ఎక్కడ కూడా శివుడిని ఆరాధించినట్టే చూడలేదు, మీరు అసలు శివాలయంకి వెళ్తారా అసలు అని చెప్పేసి అడిగారు అనమాట. శివాలయంకి ఎందుకు వెళ్ళము, మేము అసలు మా మందిరంలో పంచతత్వాల్లోనే ఉన్నారు శివయ్య, ఆయనని స్మరించకుండా మేము జపమే స్టార్ట్ చేయము, మీరు ఎలా అలా అనేస్తున్నారు, మేము శివారాధన చేయట్లేదు అని. ఈవెన్ తో నేను ఎవ్రీ సాటర్డే టెంపుల్లో చెప్తూ ఉంటాను ప్రభు వెళ్ళి సత్సాంగత్యం, అది కూడా శివాలయమే. అక్కడికి వెళ్ళి శివుడికి నేను దండం పెట్టుకొని, స్వామి మీ కృపతో నేను మంచిగా ఈరోజు సత్సాంగత్యంలో క్లాస్ చెప్పాలి అని చెప్పి మరీ వేడుకొని నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, మీరు ఎలా అనుకుంటున్నారు మేము శివారాధన చేయము అని చెప్పేసి అనేసి అంటే, ఓకే ఓకే దే ఆర్ నాట్ టేకింగ్ ప్రభు, అంటే మన దగ్గర ఫోటో లేదు అన్నంత మాత్రం అలా ఎలా అనేస్తున్నారు అని. అదొకటి అదే చెప్పింది, మెటీరియల్ గా వాళ్ళు ఎక్స్టర్నల్ విషయాలకి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తుంటారు.
మనం అంతర్గతంగా ఉండే విషయాలకు మనం ప్రాముఖ్యత ఇస్తాము. వారి యొక్క ఆలోచన విధానం, మన యొక్క ఆలోచన విధానం అనేది చాలా చేంజ్ ఉంది. టైం పడుతుంది. మీరు వన్ టైం ఇంటరాక్షన్ కాబట్టి మల్టిపుల్ ఇంటరాక్షన్స్ లో దే మైట్ అండర్స్టాండ్. ఇంకోటి శివుడు ఏం చెప్పాడో చెప్పండి పార్వతీదేవికి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఆ శ్లోకం చెప్పింది ఎవరు? శివుడే కదా. ఏం చెప్తున్నాడు? రాముడి యొక్క నామజపం చేయమని చెప్పి ఆయనే చెప్తున్నాడు. సో మరి మీరు శివుడిని అంత వర్షిప్ చేసినప్పుడు ఆయన భార్యకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి? రాముని యొక్క నామజపం చేయమని చెప్పి చెప్తుంది. మరి మీరు ఎందుకు జపం చేయట్లేదు మీరు అని చెప్పి మీరు మనం డైరెక్ట్ గా అడగచ్చు. మనం అంటే ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో మీరు మాట్లాడచ్చు. ఇలా టెక్నికల్ డీటెయిల్స్ శివుడు ఎంత గొప్ప వైష్ణవుడు అని చెప్పి మీరు ఆ పాయింట్లు ప్రదర్శించవచ్చు. అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. మేము చెప్తుంది ఆయన చెప్పిన పనే మేము చేస్తున్నాం మేము. సో మీ ఇంకోటి కూడా అంటే ప్రభుపాదుల వారు చాలా చోట్ల ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఒక పతివ్రతకి ఒక వైశ్యకి తేడా ఏంటి? ప్రభు అంటే ఒకరితో ఒక భర్తతో ఉంటారు వాళ్ళు, డిఫరెంట్ పీపుల్ తో ఉంటారు ప్రభు. ఎవరికి కమిట్మెంట్ లేదు వైశ్య అంటే. ప్రభు. సో మనం పతివ్రత అవ్వాలి. పతివ్రత కృష్ణుడికి పాతివ్రతం చూపించాలి. దేవతలు వర్షిప్ చేసేవాడు ఏంటంటే వైశ్యతో సమానం. ఇవాళ ఈ దేవత రేపు ఆ దేవత, ఒక్క చోట నిలకడ ఉండదు, అన్ని చోట్ల పరిగెడుతుంటాడు. సో భక్తిలో ఏంటంటే మాం చెయ్యో అవ్యభిచారేన. వ్యభిచారి అంటే 10 దగ్గర పరిగెత్తేవాడు, అవ్యభిచారి అంటే పతివ్రత ధర్మం. సో భక్తి అనేది మాం చెయ్యో అవ్యభిచారేన భక్తి యోగేన సేవతే. ఎవరైతే పాతివ్రత్య ధర్మంతో నన్ను వర్షిప్ చేస్తారో వారు ఈ భౌతిక సాగరం నుంచి బయటికి రాగలరు అని చెప్పి ఇది భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో మన ఇన్స్ట్రక్షన్స్ మనం పర్ఫెక్ట్ ఫాలో అవుతున్నాం అంతే. ప్రభు థ్యాంక్ యూ. తప్పకుండా ప్రయత్నిస్తాను ప్రభు. అదే అన్నాను, ఒక్కసారి తెలిసిపోదు. నేను ఇందులో రావడానికి 12 years పట్టింది ప్రభు నాకు. వినగా సో టైం పడుతుంది. ముందు జపం అయితే చెయ్యు అని జపం బీట్స్ బ్యాగ్ అన్ని ఇచ్చాను ప్రభు. రాజవిద్య పుస్తకం కూడా ఇచ్చాను. వీలైతే ఇది చదివి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా మనం డిస్కస్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్పాను. అంతే షూర్ ప్రభు. తప్పకుండా ముందుకి వాళ్ళని మంచిగా భక్తిలో తీసుకెళ్లాలని ప్రయత్నము. అది మీరన్నట్టు మళ్ళీ ఇంకొకటి ఇందాకలో ఒక పాయింట్ చెప్పారు కదా ప్రభు మీరు. అంటే పరమేశ్వరుడు శివుడు రాక్షస గుణాలతో ఉన్న మనందరినీ ఉద్ధరించడానికి తనని ముందు భక్తులుగా చేసుకుంటారు అని చెప్పేసి. సో ఆ రకంగా ఆ భక్తి చేయగా ఏదో ఒక రోజు వాళ్ళకి విష్ణు భక్తి అన్నది వస్తుంది. అంతే కదా ప్రభు? అవునమ్మా. ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఒక రోజు మనం క్వాలిఫై అయినప్పుడు ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ us ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రభుజీ ధన్యవాదాలు.